You're watching 99 TV. Welcome to 99 TV podcast. ఇష్యూస్ మీద ఇష్యూస్ ప్రతిరోజు ఇది మన దురదృష్టం. అయితే జరిగే ఈ దుర్ఘటనలు ఏవైతే ఉన్నాయో దీనిపై ప్రశ్నించడానికి కూడా చాలా ధైర్యం కావాలి. ప్రశ్నించడం అంటే ఏంటి? కింద కామెంట్స్లో పెట్టేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం కాదు ప్రశ్నించడం అంటే. ధైర్యంగా ముందుకొచ్చి నా ఐడెంటిటీ ఇది, నేను ఈ ఇష్యూ మీద ఇలా స్పందిస్తున్నానని చెప్పగలగడానికి ఆ వాయిస్ ఆఫ్ జర్నలిజం చాలా తక్కువ మందికి ఉంటుంది. అటువంటి ఒక పర్సనాలిటీ అంటే 2-3 ఎన్నో సినారియోస్ ఉన్నాయి, బట్ ఈ మధ్య కాలంలో అది మనం మాట్లాడదాం వారితోటి. ఫస్ట్ పాయింట్, ఇట్స్ అవర్ ప్లెజర్ అసలు ఈ స్పేస్లో వారు రావడానికి అంగీకరించడం. అ బిగ్ థ్యాంక్స్ టు బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీ అశోక్ గారు మనతో ఉన్నారు మాట్లాడడానికి. హలో సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ద స్పేస్. This shows healthy journalism and healthy competitive togetherness between channels. Thank you. సార్, నిజంగానే ఏదైనా ఇష్యూ మీద ప్రశ్నించాలంటే చాలా ధైర్యం కావాలి సార్. ముందు అందులో ఎవరేమంటారో, మనకేమవుతుందో, మన వారికి ఏమవుతుందో, ఇట్లా ఇతరితర. కానీ మీరు ఇప్పుడు జరిగిన ఇష్యూ బరాబర్ ప్రేమిస్తానే ఒక మూవీ టైటిల్, ప్రీ రిలీజ్ ఈవెంట్. దానిలో పబ్లిక్గానే మొత్తం అంతా నాకు తెలిసి అబ్యూసివ్ లాంగ్వేజ్లోనే పాట అంతా ఉందేమో. గెస్ట్లు వచ్చిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద నేమ్స్, జేడి చక్రవర్తి గారు, జయంత్ పరాంజీ గారు, అందరు పెద్ద పేర్లే కదా. సో ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ తనయుడు ఆయన. అది పాడటం, మొత్తం ఈవెంట్ అంతా జరగడం, ఆ తర్వాత నుంచి ప్రశ్నించడం మీరు చేశారు. నాకైతే మీరే కనిపించారు, ఇంకెవ్వరూ ముందుకొచ్చి చేయలేదు. వాట్ మేడ్ యూ ఫీల్, అంటే ఐ నో ఇట్, బట్ ఆడియన్స్ కోసం అడుగుతున్నాను, వాట్ మేడ్ యూ ఫీల్ టు క్వశ్చన్ సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, ఇంటర్వ్యూ పిలిచినందుకు మీకు థ్యాంక్స్ అండి. రెండోది ఏంటంటే, ఈ కల్చర్ లేదు అసలు తెలుగు మీడియాలో. ఒక ఛానల్లో పనిచేస్తున్న వాళ్ళు ఇంకో ఛానల్కి పిలిచి ఇంటర్వ్యూ చేయడం అనేది, దాన్ని మీరే స్టార్ట్ చేశారు. నాకు మన 99 టీవీ, బిగ్ టీవీ అందరికి ఆ హెడ్స్ కి నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి. వాళ్ళ హెడ్ లో అనవసరమైనది ఏది లేదు. దానికి మా బిగ్ టీవీ చైర్మన్ వెన్నం విజయకాంత్ రెడ్డి గారు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసి వెళ్ళి ఇవ్వండి అంటారు. నాకు నిజంగా వెరీ ఇంట్రెస్టింగ్ ఇదంతా కూడా. ఎందుకంటే అందరినీ నేను ఇంటర్వ్యూలు చేస్తాను కామన్గా, ప్రశ్నలతో వాళ్ళని వేధిస్తుంటాను. బట్ నన్ను ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందో నాకు కూడా కొత్త అండి ఫస్ట్ టైం. రెండోది మీరు రైజ్ చేసిన ఇష్యూ అండి. ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతన్ని కోచింగ్ చేయాలన్న ఆలోచన నాది కాదండి. నేను యాక్చువల్లీ మొన్న నా ఉదయం నిద్ర లేసి వచ్చి హాల్లో కూర్చున్నానండి. వచ్చి పొద్దున్నే నా అలవాటు ఏంటంటే, మొబైల్లో పేపర్లన్నీ చదివేస్తాను. ఇంగ్లీషు, తెలుగు పేపర్ మొబైల్లోనే ఈ పేపర్ చదువుతాను. చదివిన తర్వాత ట్విట్టర్లో అప్డేట్స్ ఏమున్నాయని ప్రతిరోజు చెక్ చేసుకుంటానండి. ట్రెండింగ్ అప్డేట్స్ ఏంటి ఇది చెక్ చేసినప్పుడు ఆ రోజు చూస్తే మొత్తం ఇతను భూత పురాణమే ఉందండి. ఈ చంద్రహాస్ పాడిన భూతుపాట, ఆ భూతుపాటని కొంతమంది హేళన చేస్తూ, తిడుతూ, ఇట్లా రకరకాల వీడియో ప్రతి ఒక్కళ్ళు పోస్ట్ చేస్తున్నారంటే, అతను ఏదైతే నెగిటివ్ పబ్లిసిటీ కోరుకున్నాడో దాన్ని పబ్లిక్కే ఇస్తున్నారు. వీళ్ళందరూ దాని కింద కామెంట్ పెట్టచ్చు, అరే వెధవా ఇదేం పాట అనొచ్చు. కానీ పైన అయితే వీడియో పోస్ట్ చేసావు కదా, వీడియో విపరీతంగా వెళ్తుంది కదా, నీ కింద నువ్వు పోస్ట్ చేసిన వీడియోని ఇంకో 1000 మంది చూస్తున్నారు, ఇంకో 1,00,000 మంది చూస్తున్నారు. అలా మిలియన్స్ రీచ్ అయిపోతుంది ట్విట్టర్, ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో. అలా నేను చూస్తూ ఉంటే మొత్తం ఏది చూసినా ఇదే వస్తుందండి. యాటిట్యూడ్ స్టార్ కొత్త పాట చూడండి, బూతు పాట అని తిడుతూనే పెట్టారు, పాజిటివ్గా కాదు. తిడుతూ పెట్టినా కూడా అది కనెక్టివిటీ, రీచింగ్ ఎంత ఉందనేది చూడాలి. అతను అనుకున్నది గోల్ రీచ్ అవుతున్నాడు. ఏదైతే నెగిటివ్ పబ్లిసిటీ కావాలనుకున్నాడో అది రీచ్ అవుతుంది. నేను ఇట్లా చూస్తూ ఉంటే ఎంత చూసినా అదే వీడియో వస్తుంది, ప్లే చేస్తున్నా. ప్లే చేయగానే ముందు ఏదో ఉంటుంది, కొడితే ముక్కు బగిలి రక్తం వస్తుందని స్టార్ట్ చేశాడు. అంతవరకు బాగానే ఉంది అనుకున్నా, ఎవరు మీది వైలెన్స్, ఇది కూడా తప్పే అనుకున్నా. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పటికి గూ పాదే, నా నీచమైన పదం నా నోటేమిటి అంటానికి ఇష్టం లేదు, షార్ట్ కట్ అరుస్తూ గూ పాదే అంటే నేను విన్నది పొరపాటేమో అని చెప్పి మళ్ళీ రిపీటెడ్గా వింటుంటే మా ఆవిడ వచ్చి, ఎందుకా దరిద్రం, ఆ పాడిన వెతవేవాడు, ఆ పాటను తీసుకొచ్చి ఇంట్లో వినిపిస్తావు ఏంటి, ఆ చెండాలం వెళ్ళలేక చూస్తున్నాడు, ఇప్పుడు 4 సార్లు ప్లే చేసావు అని కిచెన్లో ఉన్న ఆవిడ హాల్లోకి వచ్చి నన్ను దాన్ని ఆపుతావా లేదా అంటుంది. పిల్లలిద్దరు లేచి స్కూల్కి రెడీ అవుతాడు, మా బుడ్డాడు 7ంటికి వెళ్ళిపోతాడు. వాడు అదే నేర్చుకుంటాడు, నేర్చుకుని రేపటి నుంచి ఆడు కూడా వచ్చి అదే పదం అంటాడు. ఇందుక దరిద్రం, ఇంట్లో మీ ఆఫీస్ పనులు ఆఫీస్లో చూసుకోవచ్చు కదా అని వెళ్ళిపోయిందండి ఆవిడ. ఆవిడకి ఏం తెలియదు, ఓన్లీ విందంతే. ఆ చివరిలో భూపాదే అనేది విని 2 సార్లు వినగానే చిరాకి. నాకు అనిపించింది ఏంటి, నేనంటే జర్నలిస్ట్ని, నేను నా థింకింగ్ వేరుగా ఉంటుంది, బ్రాడ్గానే ఉంటుంది. హౌస్ వైఫ్ ఆవిడ, వాళ్ళ ఒపీనియన్ కరెక్ట్గా ఉంటుంది. నేనేంటంటే రోజుకు 96 చూసి నాకు కొన్ని చిన్నగానే కనిపిస్తాయి ఇష్యూస్. కానీ ఒక హౌస్ వైఫ్ ఆవిడ, అలాంటి ఆవిడకి విరక్తి పుట్టింది. ఒక 2 పిల్లల తల్లి ఆవిడ.
ఆవిడ నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అనే టెన్షన్ ఆవిడ మాటల్లో కనిపించింది. ఎస్, దిస్ ఈజ్ ద ఒరిజినల్ ఒపీనియన్, సొసైటీ ఒపీనియన్ అనిపించింది. సొసైటీలో పార్ట్ నా వైఫ్, సొసైటీలో పార్ట్ నా పిల్లలు. సొసైటీని రోజు అధ్యయనం చేసేవాళ్ళు నేను ఒకటి కాబట్టి నాకు చాలా చిన్నగా కనిపిస్తుంటేవండి. కానీ ఆవిడ ఒపీనియన్ నాకు జెన్యూన్ అనిపించింది. అరే కరెక్ట్ కదా, ఏంటి బూతు, ఎవరు ఇతను అని చెక్ చేస్తే ప్రభాకర్ కొడుకు. ఇతను ఇంతకుముందు ఏదో సినిమా, నాకు పెద్దగా తెలియదు అతను తీసిన సినిమా గురించి కూడా. ఆటిట్యూడ్ స్టార్ అని ఈ సోషల్ మీడియాలో మీమ్స్ వస్తుంటే రెగ్యులర్గా చూస్తూ ఉంటాను నేను. సో ఇతను సినిమా హీరో రెండో సినిమా కూడా తీస్తున్నాడు అన్న విషయం నాకు తెలియదు. కడుపు మండిపోయిందండి మా ఆవిడ ఎప్పుడైతే ఆ మాట అందో. దానికన్నా ముందు ఇంకొక మాట ఏంటంటే, కూతురు వింటోంది ఆ పాట, నీ కూతురు వింటోంది, నీ కొడుకు వింటాడు. కూతురు అంటే సైలెంట్, కొంచెం నెమ్మదిగా ఉంటుంది కాబట్టి అది పెద్ద పట్టించుకోకపోవచ్చు. కానీ వీడు పెద్ద హుషారు ఉన్నాడు కదా నీ కొడుకు, వాడు ఇదే పాటని రిపీటెడ్గా పాడతాడు రేపు నుంచి అనగానే కడుపు మండిపోయింది. వెంటనే మొబైల్ పట్టుకుని వీడియో చేశారు. ఏం పాటరా ఇది, ఏంటి దరిద్రం తీసుకొచ్చి ఎవరిని ఎత్తుని నూకుతున్నావురా, నువ్వు స్టేజ్ మీద మాట్లాడుకో, ఇంటర్నల్గా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చుకో, బూతులో మాట్లాడు. ఇప్పుడు స్టాండప్ కామెడీ అని రకరకాల బూతులు చేస్తుంటారండి, దాన్ని ఎవడో పట్టించుకోడు. అది ఈ 4 గోళ్ల మధ్య జరుగుద్ది. దాన్ని కూడా ఈ మధ్య యూట్యూబ్లో పెట్టి చేస్తున్నారు, అది వేరే విషయం. నువ్వు పెట్టింది, నిన్ను తిడుతూ జనం ఏదైతే ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారో, ఇవాళ నేను ఫేస్బుక్ వాడతా, ట్విట్టర్ వాడతా, ఇన్స్టా వాడతా, విపరీతంగా వాడతా. ఎందుకంటే ఈ జనరేషన్తో నేను అప్గ్రేడ్ కావాలి, తప్పదు, మన ప్రొఫెషన్ అండ్ మన ప్రొఫెషను. ఈ జనరేషన్తో నేను అప్గ్రేడ్ కావాలంటే ప్రతి నిమిషం నేను తెలుసుకోవాలి సొసైటీలో. నేను చూస్తుంటే ఏది చూసినా నీదే వస్తుంది. నీ రోతంతా నాకు దగ్గరికి కలబడలేదనుకోండి, నా మొబైల్లోకి రాలేదనుకోండి, నేను నిన్ను పట్టించుకోను, నాకు అనవసరం. నువ్వంటే సొసైటీని మొత్తం బూతుతో నింపుతున్నావు. నువ్వు నెక్స్ట్ జనరేషన్ని తిడుతున్నావు. ఈ జనరేషన్లో నేను మెచ్యూర్డే అండి, నాకు తెలుసు, అన్నీ తెలుసు, తప్పు ఒప్పులు తెలుసు. నా పిల్లలకి తెలియదే, దట్టు వాళ్ళు జంజీ, నా పిల్లలు జంజీ, వాళ్ళు టీనేజ్లోకి వచ్చేస్తున్నారండి. జంజీ బ్యాచ్ ఇదంతా. ఏదైనా సరే గుడ్ ఆర్ బ్యాడ్ ఫస్ట్ పట్టేస్తారు, ఫస్ట్ జంజీ పట్టేస్తుందండి. ఇప్పుడు నా జనరేషన్ ఉందండి, నా 4 ఫాదర్స్, నా తాత, నేనేమైనా తప్పు చేస్తే నా బామ్మ, వీళ్ళందరూ నా చుట్టూ ఉండేవాళ్ళు. నా చిన్నప్పుడు అరే బడవ మొద్దు, ఎవరంత ఎవరం లేదు ఎదవా అని చెప్పి తిట్టేది మా అమ్మ ఏమైనా తప్పు చేస్తే. నేను ఇది తప్పురా ఒప్పురా అని వాళ్ళు చెప్పేవాళ్ళు, నన్ను మందలు ఇచ్చేవాళ్ళు, కొట్టేవాళ్ళు. ఇవే నా చుట్టూ బాబాయ్ ఉండేవాడు, పెదనాన్న ఉండేవాడు, పిన్ని ఉండేది, అత్త ఉండేది. వీళ్ళందరూ నాకు తప్పు ఒప్పులు చెప్పేవాడు, నేను నేర్చుకున్నా. సో నేను అదంతా మౌల్ట్ అయి ఉన్నా. కానీ నా పిల్లలకి అట్లా లేదే. ఇవాళ అలా చెప్పడానికి చుట్టుపక్కల ఎవరు లేరు, వినే పరిస్థితిలోనూ వాళ్ళు లేరు. సోషల్ మీడియా యుగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. ఒక్కసారి పొరపాటున అది రీల్ చూస్తే అదే ఫీడ్. ఇప్పుడు వీళ్ళ దృష్టిలో నేనేమంటానంటే అండి, మన దృష్టిలో ప్రవచనాలు చెప్పేది ఎవరు? చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహరావు అండి. వాళ్ళు చెప్పే ప్రవచనాలు మనకు వింటూ ఉంటే చెవులకి ఎంత ఆనందం, మనసు బాధలో ఉన్నప్పుడు వింటూ ఉంటే జీవితం మీద హోప్స్ తీసుకొస్తూ ఉంటాయండి. మనకు ప్రవచనకర్తలు వాళ్ళ వాక్యాలు మనకు అద్భుతం. కానీ ఇప్పుడున్న జంజీ బ్యాచ్కి ఇప్పుడు ఇతను పాడిన బూత్ ఉందే, అది ప్రవచనం. వీళ్ళ దృష్టిలో గరికపాటి ఎవరో, చాగంటి ఎవరో తెలియదండి. వీళ్ళకి తెలిసింది ఈ జంజీ బ్యాచ్లో ఈ చంద్రహాస్ లాంటి. పిల్లల్ని ఫోన్ వాడటం మనం ఆపలేము. ఒక్కసారి చూస్తే అది వాళ్ళు రిపీటెడ్గా 2-3 సార్లు చూసినా ఇట్లాంటివి ఎక్కేస్తాయి, మంచి ఎక్కదు. కానీ వాళ్ళ రేపు మొబైల్ లేనిది ఎవరికండి? అవును సార్, ఇప్పుడు 10 years దాటగానే మొబైల్ వాడుతున్నారు. ఇవ్వకపోతే ఊరుకోట్లా, మొబైల్ ఇవ్వలేదని సూసైడ్ చేసి చచ్చిపోతున్నారు. సో లాక్కోలేము. అలాగని వాళ్ళు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు. రీసెంట్గా ఇక్కడ దావోస్ వెళ్ళినప్పుడు నారా లోకేష్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. 16 years బిలో ఎవరికి కూడా నెట్వర్క్, సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ అనేది ఉండకూడదు, రిజిస్ట్రేషన్ ఉండకూడదు అని. ఒకవేళ లేకుండా చేస్తే బాగానే ఉంటుంది, లేకుండా చేసి నా ఫోన్ తీసుకుని వాడుతున్నారు కదా వాళ్ళు, నా ఇష్టం వాడతారు కదా, అది భయం అండి. అందుకని ఈ జంజీ బ్యాచ్కి వీళ్ళందరూ ఒక ఆరాధ్య దైవం అవుతాడు ఇతను. జంజీ బ్యాచ్కి ఇతను ఒక హీరో అవుతాడు. ఇతను మాట్లాడిన బూతులు వాళ్ళకి ప్రవచనాలు అవుతాయి. అంటే నా నెక్స్ట్ జనరేషన్, నా పిల్లల్ని నువ్వు జడగొడుతున్నావు, నువ్వు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నా పిల్లల్ని జడగొడుతున్నావు. అందుకనే మీరు ఇందాక అడిగారు, ఎలా మీరు ఇట్లా ఎందుకు చెప్పాలి, ఆ కడుపు మంటండి. యాక్చువల్లీ నాకు అతనికి ఏం వైరం లేదు, వాళ్ళ నాన్నకి నాకేం గొడవ లేదు, వీళ్ళిద్దరికి గట్టు పంచాయతీ లేవు, పత్యాపారాలు లేవండి, పరిచయం కూడా లేదండి, నేను ఎవరో కూడా వాళ్ళకి తెలియదండి. కానీ ఎందుకు రియాక్ట్ అయ్యానంటే, సొసైటీ నుంచి ఎవరో కూడా ఒక వాయిస్ వినిపించాలి కదా. ఎవరికి వాళ్ళు ట్వీట్లు కామెంట్లు పెట్టుకుని హేళన చేసుకుని మీమ్స్ వదిలితే ఏమవుతాం? కొంచెం చేయి, గట్టిగా చేయి, తప్పు జరుగుతుందో ఇదేంటిరా తప్పు అని వాయిస్ రైజ్ చేయి. ఏదో ఒక వాయిస్ దగ్గర నువ్వు రైజ్ చేసిన రోజు ఎవరో ఒకడు వింటాడు, నీ వాయిస్కి కనెక్ట్ అయ్యేవాడు ఉంటాడు. నేను ఇవాళ రైజ్ చేశాను, రైజ్ చేసిన వెంటనే నాతో పాటు ఇప్పుడు 100 గొంతులు రైజ్ అవుతున్నాయిగా, 100 గొంతులు 1000 గొంతులు అయినాయి. ఈరోజు ఏమైంది, ఎంటైర్ సొసైటీ అరే కరెక్టే కదా, వీడు మాట్లాడింది తప్పు కదా, దీన్ని ఎక్కడితో మనం కంట్రోల్ చేయకపోతే, దీన్ని ఎప్పటితో ఆపకపోతే మన పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది కదా అని సోషల్ మీడియా ద్వారా వాళ్ళందరూ ఏకపడేస్తున్నారు. ఇట్లాంటి 100 సినిమాలు వస్తాయి కదా. ప్రతి ఒక్కరు ఈ సినిమా హిట్ అయింది అనుకోండి, రేపు నెగిటివ్ పబ్లిసిటీ ఇంకా బూతు,
ఏది నీ పుట్టుకు గురించి బూతు చేస్తాడు, ఆడదాని గురించి బూతు చేస్తాడు, ఆడదాని అవయవాల గురించి బూతులు తీసుకొస్తాడు. ఇప్పుడు నువ్వు తెచ్చిందంతా అదే బూతు కదా. ఇక్కడ ఒక చిన్న మెన్షన్ సార్, నేను సినిమా ట్రైలర్ కూడా చూశాను. అంటే రిలీజ్ చేశారు ట్రైలర్ టీజర్. ఇట్లా హీరోయిన్ పవిట తీసి నడుము చూసి నలిపి అని అబ్జెక్షనబుల్గా మాట్లాడతాడు. అది హీరో డైలాగ్. పోనీ పర్సనాలిటీ అనుకుందాం సినిమా పరంగా. నా డౌట్ ఏంటంటే, మీరు ప్లీజ్ కరెక్ట్ మీ, అలా చూస్తున్నప్పుడు హీరో ఫ్రెండ్స్ కూడా ఉంటారు చుట్టుపక్కల. ఎంతటి లోఫర్గా ఒక హీరోని చూపించినా వాడు వాళ్ళ ప్రేమించిన అమ్మాయిని తను మాత్రమే చూడాలనుకుంటాడు. ఇక్కడ ఫ్రెండ్స్ని కూడా పెట్టుకొని చూపిస్తున్నారు అన్నమాట క్యారెక్టరైజేషన్. పాట మాత్రమే కాదు, ఎంటైర్ సినిమా నాకు తెలిసి అది తీసిన తీరు చాలా యంగ్స్టర్స్ మైండ్. ఇది చూసి ఇంకా ఎంతోమంది పిల్లలు టకటక చిన్న 16-17 ఏళ్ల వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అయితే పేరెంట్స్ కడుపు కాలి వదులుకుంటారు, లేదా వాళ్ళని చంపేసి వీళ్ళు ఉన్మాదులుగా తయారవుతారు. ఇట్లాంటి హింసని ప్రొవోక్ చేయడమే కదా ఇవన్నీ. ఇది చెప్పేది అదేనండి, ఒక జనరేషన్ని చెడగొట్టడం అండి. నేను అనేది ఏంటంటే, ఇది యూత్ సినిమా అంటే మీ మీరు రావద్దు అంటాడు, కావాలంటే మీరు రావద్దు అంటాడు. రామ్ గోపాల్ వర్మ కనుక నీ సినిమా నచ్చకపోతే చూడొద్దు అంటాడే. ఆ లైన్ తీసుకుంటారు వీళ్ళందరికీ ఆద్యుడు ఆయన. ఒక విధంగా వీళ్ళందరికీ ఆద్యుడు ఆయనే. నీకు నచ్చకపోతే సినిమా చూడొద్దు అంటాడు. అంటే మేము చెత్తంతా నింపేసి వదిలేస్తాం, మేము సొసైటీని నాశనం చేసేస్తాం, మీరు అందులో దిగమాకండి అంటాడు. ఇప్పుడు మీరు చెప్పారు హీరోయిన్ వెంటబడటం, ఇదంతా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాడు బయట. రేపొద్దున మీ కూతురు నా కూతురు రోడ్డు మీదకి వెళ్తారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జరిగిన సినారియోస్ అన్ని బ్రూటల్ మర్డర్స్. క్షణికావేశంలో పాపం తండ్రి అల్లుడిని చంపించేసిన ఆ తర్వాత రిగ్రెట్ అయ్యి ఆత్మహత్యలు చేసుకున్నారు. చిన్న పిల్లల్ని పెంచుకుంటూ అసలు ఎటెళ్లాలో తెలియక ఇట్లాంటి అగమ్యగోచర పరిస్థితుల్ని మనం క్రియేట్ చేస్తున్నట్టు కదా. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది సార్. పెద్ద స్టార్స్, చాలా పాపులర్ అయిన మూవీస్, హీరోని ఇట్లాగే హీరోయిన్ని కస్వర్డ్స్ యూజ్ చేస్తూ లిప్ లాక్స్ పెడుతూ ఒక 4 గొట్టి తిట్టి బహిరంగంగా మాట్లాడుతూ ఇట్లా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఆ సినిమా చాలామంది అనాలిస్టులు అన్నారు అయితే సూపర్ సక్సెస్ అవుతుంది, లేకపోతే అథా పాతాళానికి వెళ్ళిపోతుంది. సూపర్ సక్సెస్ అయింది. అట్లాంటి పర్సనాలిటీస్, అట్లాంటి హీరోయిక్ అంటే రా రగడ్ మ్యూజిక్, మళ్ళా అదేంటి ఒక చేయకూడని ప్రొఫెషన్లో ఒక స్టార్ హీరోని చూపించటం, ఆ సినిమాకి అవార్డులు రివార్డులు, ఇలాంటి ఈ దాన్ని ఏమంటారు రిలీజియస్లీ ఇది ప్లాట్ చేస్తున్నారా? అందరు హీరోస్ ఇట్లా చేయాలని అనుకుంటారు. మామూలుగా డీసెంట్ సినిమా చేస్తే ఎవరు చూడరు, ఇట్లాంటి వేద్దాం అంటే మీరు ఏమంటారు? వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ ఆన్ దిస్? అక్కడే ఆపాలి కదా. అంటే మీకు ఇలాంటి దిక్కుమాల సినిమాలు, దరిద్రమైంది సొసైటీ నాశనం చేసే సినిమాలు చాలా వచ్చినాయండి. అంటే చాలామంది కోచింగ్ చేసేది ఏంటి అంటే, సినిమా చూసి ఇన్స్పైర్ అవుతావా, మరి గాంధీ మీద తీసిన సినిమా చూసి ఎందుకు ఇన్స్పైర్ అవ్వట్లేదు అని అడుగుతూ ఉంటారు. అంటే అడ్డగోలు కోచింగ్ ఒకటి రెడీగా ఉంటుంది, రెడీమేడ్గా ఉంటుంది కోచింగ్. అరే ఒక సమస్యను ప్రస్తావించావు, ఇది నాశనం చేస్తుందిరా అని చెప్తే, మరి దాన్ని చూసి నువ్వు ఎందుకు బాగుపడలేదని అడుగుతావు. నీకు ఒక నెగిటివ్ పబ్లిసిటీ ద్వారా సినిమా హిట్ చేయాలి, నరకటం, అమ్మాయి సెమీ నూడ్గా అమ్మాయిని చూపించటం, సెక్స్, ఇదంతా ఏంటంటే ఇక తెలుగు సినిమా కాదు, అన్ని బాలీవుడ్ సినిమా, హాలీవుడ్ సినిమాలు, హాలీవుడ్ నుంచి మనకు బాకింది, దాన్ని ఓన్ చేసేసుకున్నారు, నాశనం చేసేస్తున్నారు. లిప్ కిస్సులు లేకపోతే సినిమా నడవట్లేదని అంటున్నారు. లేకపోతే ఫైటింగ్ లేకపోతే, రక్తపాతం లేకపోతే, యానిమల్ సినిమా వచ్చింది, 100 మందిని తెగ నరుకుతూ ఉంటాడు, బ్లడ్తో ఫ్లోర్ అంతా తడిచిపోతూ ఉంటుంది. దాన్ని చూసి మొత్తం ఉద్రేకం చూడగా నేను కూడా వెళ్ళానండి ఆ సినిమాకి. చూసా, సగంలో లేచి వచ్చి భయపడి ఏది తెగ నరుకుతానే ఉండదు, దాన్ని ఉద్రేకం వచ్చేసో నాకు కూడా కత్తి పట్టుకుని థియేటర్లో ఉండడం నరికేయాలన్న దీనిలోకి వెళ్ళిపోతున్నాను. సో ఇందుకు అలా నరకపోతే సినిమా కాదేమో. కేజీఎఫ్ అనే సినిమా వస్తుంది, ఇవన్నీ సూపర్ డూపర్ హిట్లు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి ఉందండి, బాహుబలి ఏం నరకుడు ఉందండి, ఏ రక్తపాతం ఉంది చెప్పండి? యుద్ధం జరిగింది, పూర్వకాలం నుంచి మన రాజులు యుద్ధం నరుకు తెచ్చారు, అక్కడ కూడా రక్తం ఉంటుంది, కానీ దానికి ఒక రీజన్ ఉంటుంది. వైలెన్స్, ఒక భయంకరమైన సిచ్యువేషన్. అంటే నువ్వు గెలుపు, ఎట్టి పరిస్థితుల్లో అవతలను ఓడించాలి, గెలుపు అన్న పాయింటే కనెక్ట్ అవుతుంది తప్ప, ఈ యానిమల్లో గొడ్ల పట్టుకుని నరికేస్తాడు, గన్ను పట్టుకుని కాల్చేస్తాడు, రక్తంలో పట్టి దొరుకుతాడు, వీడు ఒంటి నిండా రక్తం ఉంటుంది. నీకు బాహుబలిలో అంత భయంకరమైన రక్తపాతం ఉండదు. మీరు ఒక ఎమోషన్స్ ఉంటాయి, ఒక బాండింగ్ ఉంటుంది, అన్నదమ్ములు ఇది ఉంటుంది, ఫ్యామిలీలో జరిగే ఎమోషన్ ఉంటుంది, ఇన్ని ఉంటాయి. మరి ఆ సినిమా క్లీన్ సినిమానే కదా, ఎందుకు సూపర్ హిట్ అయిందండి? ఇప్పుడు నిన్న ఫర్ ఎగ్జాంపుల్ మలయాళ సినిమా సర్వమాయ అని ఒక సినిమా వచ్చిందండి. నివోపోలిన్ ఏదో ఉంటుంది, హీరో పేరు నివిన్ పోలి, అతనితో ఒక సినిమా వచ్చిందండి. ఆ అమ్మాయి సిబు అని 19 ఏళ్ళ అమ్మాయి, ప్రొడ్యూసర్ కమ్ హీరోయిన్ అండి. ఎంత అందంగా ఉందండి సినిమా, ఎంత బాగుంది సినిమా. ఇవాళ ఓటీటీలో ఆ సినిమాని చూడని వాళ్ళు లేరు. వాళ్ళ ఏదో 30 కోట్లు పెట్టి సినిమా తీస్తే 150 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఓటీటీ ద్వారా అద్భుతమైన సూపర్ హిట్ ఆ సినిమా. చిన్న పాయింట్, ఎక్కడా బూత్ ఉండదు, కంప్లీట్ ఫ్యామిలీతో అక్కడ కూర్చొని సినిమా చూడొచ్చండి. ఇప్పుడు మేము ఇంకోటి అండి, రీసెంట్గా హిట్ అయిన సినిమాల సంగతికి వస్తాం.
రీసెంట్గా హిట్ అయిన సినిమాల్లో ఈ బూతు, ఈ వల్గారిటీ, ఈ దరిద్రం లేదే. 5 సినిమాలు హిట్ అయినాయి కదా. మనశంకర్ వరప్రసాద్ ఉంది, అందులో కూడా డిష్యూ ఫైటింగ్లు ఉంటాయి. సరే, ఒక టైప్ ఆఫ్ పీపుల్ని సాటిస్ఫై చేయడానికి కాల్పులు గీపులు ఉంటాయి, కానీ మిగిలిన ఎంటైర్ సినిమా అంతా కూడా ఒక లైన్లో తీసుకెళ్ళాడు. ఎక్కడ బూత్ ఉండదు, ఫ్యామిలీతో కూర్చొని చక్కగా చూడొచ్చు. ఒక వైలెన్స్ అనేది కొద్దిగా ఫైట్ల కోసం తప్పదు అన్నట్టుగా పెట్టాడు తప్ప. చిరంజీవి గారు అంత పెద్ద సీనియర్ యాక్టర్ అండి, 70 ఏళ్ళు ఉన్న సీనియర్ యాక్టర్. ఆయన ఎంత ఒబీడియంట్గా ఉంటాడండి ఆయన స్టేజ్ మీద కానీ లేకపోతే ఇంకోటి కానీ. ఆ సినిమా ఎంత హిట్ అయిందండి మరి దానిలో ఏ బూతు లేదే. నేను ఫ్యామిలీతో నా పెళ్ళాం పిల్లలతో కూర్చొని చూశానండి ఆ సినిమా. లేకపోతే ఇంకో సినిమా ఉంది, రవితేజది ఉంది, లేకపోతే ఇంకోటి శర్వానంద్ ఉంది. ఇవన్నీ హిట్ అయిన సినిమాలే కదా. వీటిలో ఎక్కడ ఎంత బూతు లేదే. రొమాంటిక్ సినిమా వేరు. సినిమా బూత్ ఉంటేనే, సెక్స్ ఉంటేనే, లిప్ కిస్లు ఉంటేనే. వీటిలో ఎక్కడ లిప్ కిస్లు లేవే, ఎక్కడ సెక్స్ సీన్స్ లేవే. ఎందుకు హిట్ అవుతున్నాయి అంటే జనం ఆలోచిస్తున్నారు. ఆలోచన మారుతుంది. నేను సర్వమాయ చెప్పా. సర్వమాయలో నాకు తెలిసి హీరోయిన్ చేయబట్టుకోవటం కూడా ఉండదండి. కదే అలాంటిది కదా. ఒక చిన్న దెయ్యం క్యారెక్టర్ పట్టుకొచ్చి ఎంత బ్యూటిఫుల్గా సినిమా తీసాడు. నాకు ఎందుకు అంత ఓన్గా చేసుకున్నాను. నేను నా పిల్లలు ఎంత ఇంట్రెస్టింగ్గా చూసాం ఆ సినిమాని. ఇది మంచి సినిమా మేము చూస్తామండి. ఇప్పుడు ఈ కల్చర్ మీరు అన్నారే, ఇప్పుడు ఈ చంద్రహాస్ అనే అతను ఈ దరిద్రమైన ఈ నెగిటివ్ని ఎందుకు కోరుకున్నాడంటే దీనికి ముందు ఒక ఇన్సిడెంట్ ఉంది. కే ర్యాంప్ అనే ఒక దిక్కుమాలిన సినిమా వచ్చింది. దిక్కుమాలిన సినిమా అన్నందుకు సారీ, ఆ సినిమా జనం చూశారు కాబట్టి మంచి సినిమానే అనాలి. కే ర్యాంప్ అనే టైటిల్లోనే ఒక అసహ్యం ఉంది, ఒక చెత్త ఉంది. కే ర్యాంప్ అనేది మా కృష్ణా జిల్లాలో ఒక బూతు పదం, నీచమైన బూతు పదం. ఆ బూతు పదం ఏంటో చెప్తే నేను డైరెక్ట్గా పలికితే మీరు కూడా నన్ను కొడతారు ఇక్కడ. అంత బూతు, పర్టికులర్గా ఎవరు క్షమించిన బూత్ అది కే ర్యాంప్ అనేది. దాన్ని పట్టుకొచ్చి టైటిల్ పెట్టేసి, ఎందుకంటే కనెక్టింగ్ కోసం, ఇదందరికీ ఊత పదం కాబట్టి దాన్ని కనెక్టింగ్ కోసం కే ర్యాంప్ అని పెట్టాడు. పెట్టిన తర్వాత దాన్ని ట్రైలర్లు రెచ్చిపోయి బీభత్సమైన ఇదండి. దానిలో ఒక సీన్ ఉంటుందండి ట్రైలర్లోని. లుంగి కట్టుకుని హాస్పిటల్లోంచి లిఫ్ట్లోంచి పరిగెత్తుకుంటూ వస్తాడు. హాస్పిటల్లో సీన్ ఏదో టెన్షన్లో ఉంటాడు హీరో. వాడి ఫ్రెండ్ అంటాడు, ఎరా లూడో ఆడదాం రారా అంటాడు. లూడోనా అలా అంటే వాటి తీసి ఎక్కడ పోతున్నాం మనం సార్? సెన్సర్ కాదు ఈ సెన్సార్ ఇక్కడ అదే ఉంది. ఇక్కడ వీళ్ళ తెలివితేటలు కూడా చెప్తాను నేను. లూడోనా అలా అంటే ఏంటి అర్థం లేదు, నాకు అర్థం కాదు. ఎంత భయంకరమైన బూత్ అది. మేము ఊరమాస అండి పల్లెటూరులో. నేను కూడా మాది పల్లెటూరు అండి. మా గుడివాడ దగ్గర ఒక పల్లెటూరు అండి. పల్లెటూరులో గేదెల్ని మేపడానికి పొలానికి తీసుకెళ్ళేవాడు. గేదెల్ని తీసుకొచ్చి ఆ చెరువులోకి దింపి వాటిని కడిగేవాడు. గడ్డి పెట్టి గేదెలు, నేను కూడా కడిగా గేదెల్ని. కడిగినప్పుడు మేము పిల్లలు ఉంటామే, మేమందరం మాట్లాడుకునేవాళ్ళం ఆ భాష. ఎరా కొరక ఇట్లా ఇవన్నీ ఉంటే కామన్ అది పల్లెటూరులో. అది అక్కడ వరకు ఓకే, ఆ నలుగురు మధ్య తెలియక మేమందరం మాట్లాడుకుని మాట్లాడి. ఆ రోజు మా పెదనాన్న, ఒకరోజు మా నాన్న విన్నాడు, పెచ్చ కొట్టుడు కొట్టాడు. నేను మాట్లాడిన ఏదో అవతలో నేను అమ్ముకోడక అన్న పదం విని పెచ్చ కొట్టుడు కొట్టాడు. మామూలు కొట్టుడు కాదు, షర్టు తీసేసి నిక్కర మీద డ్రాయర్ మీద కూర్చోబెట్టి ఎండలో మధ్యాహ్నం దాకా కూర్చోబెట్టాడు. ఈ రోజుకి నవ్వుటేమిటి ఆ పదం రావాలంటే భయం, వణుకొస్తుంది నాకు. మా నాన్న అట్లా క్రమశిక్షణగా పెంచాడండి. సో ఈ పదాన్ని తీసుకొచ్చి నువ్వు ఇంత నీచంగా ట్రైలర్లో పెట్టేస్తే ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆర్టీవీలో రవిచంద్ర అని ఒక సీనియర్ సినిమా రిపోర్టర్ ఉంటారండి. ఇంతకుముందు పెద్ద ఛానల్స్లో పనిచేసి ఆయన కడుపు మండిందండి. ఆయనకు కూడా పిల్లలు ఉన్నారు, ఎవరు కోచింగ్ చేయట్లేదు, అందరూ కామెడీగా అద్భుతమైన మీ సినిమా తోపండి సూపర్ అండి అంటే ఆయన ఏమండి కిరణ్ అబ్బవరం హీరో అబ్బవరం గారు, మీరు ఆ ట్రైలర్లో ఆ మాట అన్నారే, లూడోని ఇంకో డాతో పలికారే, దాన్ని మీ ఇంట్లో మీ ఫ్యామిలీ ముందు మాట్లాడతారా అని అడిగాడు. ఫ్యామిలీకి దీనికి ఏంటి సంబంధం అని అంటాడు. కాదండి, మీరు మీ ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఇదే మాట అంటారని ఆవేశంగా అడిగాడు. అడిగితే దానికి అంటాడు, ఇది ఓన్లీ బబుచి అండి, అంటే జస్ట్ యూట్యూబ్ వరకేనండి, సెన్సార్లో పోద్దండి, సినిమాలో ఈ డైలాగ్ ఉండదు. అక్కడ లూడో ఆడదాం రారా అంటే లడ్డు ఆడదాం రారా అంటాను నేను. మీకు అర్థమైందా? లూడో ఆడదాం రారా అంటే అక్కడ డైలాగ్ మార్చేసి మేము లడ్డూలు ఆడదామను గుడ్డు ఆడదాం రారా అని పెడతామండి మేము. ఈ డైలాగ్ ఈ బూత్ ఉండదండి అక్కడ అన్నాడు. అంటే ఈ రోజున సినిమా థియేటర్స్కి వెళ్ళి ఎంతమంది చూస్తున్నారు, యూట్యూబ్లో ఎంతమంది చూస్తున్నారు? సీ ద రేషియో సార్, చేంజ్ అయిపోయింది కదా. సో ఎక్కువ మంది యూట్యూబ్, సోషల్ మీడియాలో చూసే ఇలాంటి పదాలే మీమ్స్ అవుతాయి. సినిమా ఫేట్ ఎలా ఉన్నా మీమ్స్ ఇట్లాంటి 30 సెకండ్స్ కంటెంటే పాపులర్ అవుతున్నాయి. ఇట్లాంటి ఫేజ్లో మొత్తం సినారియోస్ అన్ని ఇట్లా బూతులుగా తీసుకొస్తే ఇంకా వాట్, ఎన్ని లక్షల మంది సార్. ఇప్పుడు నేనేమంటానంటే అండి, గుడో చర్చో ఉందండి, గుడో చర్చ తీసుకుందాం, లేదా గురుద్వారా సిక్కులకు సంబంధించింది అనుకుందాం, ఏ మతానికి వదిలేసేయండి. లేదా మసీదు ఉందండి, మసీదు బయట లేదా గుడి బయట, గుడి గుమ్మానికి బయట నేను ఒకరిని తెగ నరికేస్తాను,
వాడు రక్తంతో గిలగిల్లా కొట్టుకుంటూ ఉంటే చేతులకి ఒంటికి అంటిన బట్టలన్నీ తీసి పక్కన పడేసి కడిగేసుకుని చేతులు కాళ్ళు కడుక్కొని గుడి గుమ్మం దాటి లోపలికి వెళ్ళిపోయి పవిత్రుడిని అయిపోయి స్వామివారికి దండం పెట్టుకుంటాను. గుడి బయట పాపం చేస్తాను, రక్తంతో తడుస్తాను, గుడి లోపలికి వెళ్ళి పవిత్రుడిని అయిపోయి స్వామివారి దగ్గరికి వెళ్ళగాను అంటే కుదురుద్దండి? నువ్వు చేసిన పాపం ఇక్కడ కనపడుతుంది కదా ఎదురుగానే. నీకు దానికి పాపానికి న్యాయానికి అన్యాయానికి పాపానికి పవిత్రతకి మధ్య ఒక గుమ్మమే అడ్డం ఉంది. ఇక్కడ కూడా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆ యూట్యూబు సినిమా అని ఈ రెండు మెలికలు పెడుతున్నారు. యూట్యూబ్కి సెన్సార్ ఉండదండి, మీరు ఇందాక అడిగారు. యూట్యూబ్కి సెన్సార్ ఉండదు, సోషల్ మీడియాకి సెన్సార్ ఉండదు. ఈ సెన్సార్ తీసుకొచ్చే దిశగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ నుంచి తాట తీస్తారు. యూట్యూబ్ కదా, సెన్సార్ లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు బూతు పెడతానంటే ఇప్పటికే యూట్యూబ్ వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్ అల్టిమేటం జారీ చేసింది. జారీ చేసినాక రీసెంట్గా బూత్ కంటెంట్ తగ్గుతోంది సోషల్ మీడియాలో, మీరు గమనించారు లేదు? ఈవెన్ నిన్నటికి నిన్న ట్విట్టర్ వాడు ఎలాన్ మస్క్కి డైరెక్ట్గా ఇండియన్ గవర్నమెంట్ వార్నింగ్ పంపింది, కావాలంటే నడుపుకో లేదా తీసవతలు పడే, ఇండియా నుంచి బ్యాన్ చేసి పడేస్తామని. ఎందుకో తెలుసా? ట్విట్టర్లో ఇదంతా సినిమాకి అప్లై అవుద్ది. మీకు ఎందుకు లింక్ చేసి చెప్తున్నానంటే నిన్న రీసెంట్గా ఒక అమ్మాయి ఫోటో పెడతారండి. అమ్మాయి ఫోటో పెట్టి గ్రోక్ ఉంది కదా, ట్విట్టర్లో గ్రోక్ అనేది ఉంది, గ్రోక్ ప్లీజ్ షో మీ హర్ ఇన్ బికినీ అని అంటాడు. శారీలో ఉన్న అమ్మాయి ఒక ఫోటో పట్టుకొస్తాడండి, ఎవరో హీరోయిన్ అండి ఫర్ ఎగ్జాంపుల్, పట్టుకొచ్చి అక్కడ పోస్ట్ చేస్తాడు, ప్లీజ్ షో మీ హర్ ఇన్ బికినీ అని అంటాడండి. ఆమెని నన్ను బికినీలో చూపించాను కానీ గ్రోక్ తయారు చేసేసి శారీ తీసేసి బికినీలో చూపిస్తాడు. దాని కింద ఇంకొకటి ఏం అడుగుతాడంటే ప్లీజ్ రిమూవ్ హర్ బికినీ అని పెడతాడు. రిమూవ్ చేసేసి పెడతాడు ఊడిది. ఇంత వల్గర్ ఉంటే సొసైటీలో మీలాంటి మహిళలండి, మగవాళ్ళు మేమేమి ఎంజాయ్ చేస్తుంటాం, లేకపోతే చండాలం పెద్దగా ముందు రెస్పాండ్ అయితే ఆడవాళ్ళేనండి. ఈ దరిద్రాన్ని తట్టుకోలేక మీలాంటి వాళ్ళు రియాక్ట్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ కంప్లైంట్ ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ ట్విట్టర్ మేనేజ్మెంట్కి ఎలాన్ మస్క్కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిందండి. నువ్వు దాన్ని ఆపుతావా లేదంటే మరుసటి రోజుకి చచ్చినట్టు గ్రోక్లో ఆ ఆప్షన్ ఎత్తిపడేశాడు. మీకు ఈరోజు లేదు. సిగ్గుమాలిన జనం ఈరోజు కూడా ఒక ఫోటో పోస్ట్ చేసి బికినీలో ఫోటో ఇవ్వమని అడుగుతుంటే అది చెప్పేస్తుంది క్లియర్గా, కుదరదు నాది తీసేశారు నాకు అని. సో నేను ఒక ట్విట్టర్ విషయంలో అన్ని సీరియస్ యాక్షన్ తీసుకున్నప్పుడు రేపొద్దున యూట్యూబ్లోనూ తీసుకోవాలి, ఇవి కూడా తీసుకురావాలి. అప్పుడు ఇలాంటి బూతు ఆడియోలు సోషల్ వేదిక మీద ఇష్టం వచ్చినట్టు కూసేసి లమ్ కొడక లేకపోతే గూపాదే అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, లేకపోతే లడ్డు అని ఇంకోటి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, మీకు కావాల్సిన సినిమాకి కావాల్సిన పాపులారిటీ అంతా చెప్పేసుకుని జనాన్ని సొసైటీని నాశనం చేసేసి పవిత్రంగా ఇందాక నేను చెప్పినట్టు గుడి బయట మటర్ చేస్తావు, గుడి లోపల గుమ్మం దాటి లోపలికి పవిత్రుడిని నేను అని కడిగేసుకుని బయటకు వచ్చేస్తానంటావు. కుదరదని చెప్పి ఆ చిన్న గీత గుమ్మం అని చెప్పాను. యూట్యూబ్కి సినిమాకి మధ్య ఉన్న గుమ్మాన్ని చెరిపేసే ప్రయత్నం త్వరలో చేస్తున్నారు, త్వరలో చేయాలని కోరుకుంటున్నాను. చేయాలి సార్, ఎందుకంటే పెద్ద స్టార్ కానివ్వండి, యంగ్ హీరో కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలి సార్. ప్రతి ఒక్కరికి, ప్రతి ప్రొడ్యూసర్కి ఇది నేను పబ్లిక్గా అప్పీల్ చేస్తున్నా. అయితే మీరు మిమ్మల్ని మళ్ళీ సదరు ఎవరైతే మీరు ప్రశ్నించారో ఆ యాక్టర్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి సార్. ఫస్ట్ నేను అతని వైపు నుంచి కూడా తెలుసుకోవడానికి అతన్ని మాట్లాడమని అడగడం జరిగింది. నో రెస్పాన్స్ ఓవర్ ద కాల్స్. అప్పుడు మా మేనేజ్మెంట్, మా చైర్మన్ చంద్రశేఖర్ తోట గారు అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనిరుద్ధ్ తోట గారు ఇంటర్ఫియర్ అయ్యి హూ ఇస్ రెస్పాన్సిబిలీ క్వశ్చనింగ్ వాళ్ళని అడగండి. మీరు దాన్ని అనాగరికతని ఇంకా ఎంకరేజ్ చేసినట్టే. డోంట్ డూ దాట్. లెట్స్ ప్లే అండ్ రెస్పాన్సిబుల్ జర్నలిజం రోల్, ఛానల్ రోల్ అని కూడా అన్నారు సార్. ఈ సందర్భంగా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి. సో గోయింగ్ ఫర్దర్ అతను మళ్ళీ మీకు దాన్ని ఏమంటారు, మీకు పబ్లిక్గానే క్షమాపణ చెప్పాలని కోరుతున్నాడు. సరే, మీరు వేరే విధంగా చెప్పారు, కంప్లైంట్ రైజ్ చేసి సైలెన్స్ స్పీక్స్ మోర్ దాన్ వర్డ్స్ అంటే ఎలా ఉందంటే సార్, నన్ను యాటిట్యూడ్ స్టార్ అని అందరు ట్రోల్ చేశారు, అప్పుడు ఎవడు మాట్లాడలేదే, నేను ఒక బూతుపాటతో బయటకు వస్తే ఇప్పుడు అందరికీ మాటలు వచ్చేస్తున్నాయని. సరే, ఇది ఉన్మాద లక్షణం కాదా? ఇప్పుడు నేనేమంటానంటే నేను క్షమాపణ చెప్పాలండి. ఎందుకు క్షమాపణ చెప్పాలి నాకు అర్థం కాదు. తప్పు చేసింది నువ్వు, ఆ తప్పును సరిదిద్దుకోమని చెప్పింది నేను. నీకు అర్థమైందా? నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావు, వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇస్తావు, నన్ను ఆయన తిడుతూ ఒక వీడియో పెట్టాడు సార్, కంప్లైంట్ రాస్తావు, పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. ఎందుకు తిట్టాడు అశోక్ నిన్ను? సరే, నేను తిట్టానే అనుకున్నాం. ఎందుకు తిట్టాడు? నువ్వు తిట్టిన దాన్ని మందలిస్తూ నీకు సజెషన్ ఇస్తూ నువ్వు మారరా అని చెప్పి నీ తప్పుని ఎత్తి చూపుతూ తిట్టాడు. అంటే దీనికి ముందు జరిగింది ఉంది కదా, ముందు 1 తర్వాత 2 కదా వచ్చేది, 2 తర్వాత 3 వస్తుంది. అవును సార్. నేను ఎందుకు తిట్టాను అంటే నువ్వు ముందు నీ వీడియో చూస్తారు, అందులో నీ భూపాదే అని చెప్పి నీది వస్తుంది, నీ బూత్ ఆ పోలీసు ఆయన ఎంక్వైరీ చేసి ఆయన వినగానే చెవుల్లోంచి రక్తం వస్తుంది ఆయనకి ఇమీడియట్గా ఆయన పిల్లలు గుర్తొస్తారు. అరే ఇలాంటి నీచమైన పాట ఏంటో దరిద్రుడు అని చెప్పి తిట్టి పంపిస్తాడు. లేదు లాయర్ని పెట్టి నాకు నోటీసులు ఇస్తావు,
కోర్టులో కేసు వేస్తావు. జడ్జి గారి ముందు కూడా నన్ను పిలుస్తారు, నా తరపు లాయర్ పిలుస్తారు. ఏమయ్యా నీకు బుద్ధి లేదో వాళ్ళని పట్టుకుని అట్లా అంటావా నువ్వు అది అన్నట్టు. అయ్యా నేను తిట్టడానికి కారణం కాదండి అయ్యా, నేను ఒక తండ్రిగా నాకు 2 పిల్లలు ఉన్నారు, నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని అయ్యా, నేను ఒక జర్నలిస్ట్ని కూడా 20 ఏళ్ల పైనుంచి. సొసైటీ తరపున ఎవరో ఒకడు గొత్తెత్తానండి, ఒక పాపం జరుగుతున్నప్పుడు, తప్పు జరుగుతున్నప్పుడు అది సరిదిద్దుకోమని నేను చెప్పాను. ముందు అసలు అతను పాడిన పాట ఏంది వినిపించండి అని అక్కడ కోర్టులో వినిపిస్తాం. వినగానే జడ్జి గారు ఏమంటారండి, ఊరుకుంటారా? లేదండి, మనకంటే ఎక్కువ బాధ్యత కదా, జడ్జి గారు దేవుడితో సమానం కదా. ఎమోషన్ అన్ని చోట్ల ఇన్వాల్వ్ అయ్యింది. ఎవరు నువ్వు తప్పు చేసావు కదా, నువ్వు కదా స్టేజ్ మీద పాడింది, నేను కాదు కదా. నువ్వు పాడింది తప్పు రాని కదా నేను చెప్పింది, నువ్వు నన్ను బెదిరిస్తున్నావు. నేను ఒక్కటే మాట అంటానండి, నేను మీడియాలోకి వచ్చి మైకు పట్టుకునేటప్పటికీ ఈ చంద్రహాస అనే అతను డైపర్లు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. మీకు అర్థమైందా? నేను మీడియాలో అడుగు పెట్టేటప్పటికి ఇతను డైపర్లు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. నాకు తెలిసి 19-20 ఏళ్ళు ఉంటాయేమో నాకు తెలిసినంతవరకు, అంతేనా? అంతకన్నా ఏముండవు. అయాం కాదండి, ఉంటాయి కదా. నేను చెప్తున్నాను కదా, అంటే నా కొడుకు వయస్సు ఇది, నేను ఒప్పుకుంటాను. నా బిడ్డ లాంటి గాను, నాకు ఒక కొడుకున్నాడు. నేను ఒక్కటి చెప్తానండి, మా నాన్న ఇందాక చెప్పాను, నేను మా పొలంలో పనిచేయటానికి కూలీలు వస్తారండి. కూలీలు వచ్చినప్పుడు పోత పోస్తాం ధాన్యం, నాకు బాగా గుర్తు, చిన్నప్పటిది ఇంకా గుర్తుందండి. పోత పోస్తూ ఉంటాం, ధాన్యం పోత పోస్తున్నప్పుడు కూలీలు పోస్తూ ఉంటే ఆ పిల్లోడు నేను కలిసి ఆడుకుంటూ ఆయన బట్టు కొట్టా, ఏదో ఎక్కడో కొట్టి వాడిని కూలి నా కొడక అని తిట్టా. మా నాన్న విన్నాడండి, ఈయన దగ్గరికి వచ్చాడండి. దగ్గరికి వచ్చి మామూలుగా కొట్టలేదండి నన్ను, ఎంత కొట్టాడంటే ఈరోజు గుర్తొస్తుందండి. మా నాన్న చచ్చిపోయి చాలా ఏళ్ళు అయింది, మా నాన్న చనిపోయి 30 ఏళ్ళు అయింది, కానీ చిన్నప్పుడు ఆయన కొట్టింది ఈరోజు గుర్తుందండి. ఎంతలా గుర్తుందంటే కూలి నా కొడుకు అన్న పదం, ఇందాక మీకు లంప కొడక అన్న పదం నా నోటెంపు నుంచి ఈ రోజు వరకు రావండి. అలాంటి క్రమశిక్షణ అండి మా నాన్న ఆ రోజుల్లో. ఎందుకురా నువ్వు కూలి నా కొడుకుని ఎందుకు తిట్టావని అడిగాడు. ఆ కూలికే వచ్చాడు అందుకే కూలి నా కొడుకు అన్నాను. నేను ఎంత, నాకు 10 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఉంటాయేమో నాకు తెలుసు, మాటలు బాగానే వచ్చినట్టున్నాయి. కూలికి వస్తే కూలి నా కొడుకు అంటావా అని చెప్పి నన్ను షర్ట్ తీయించి మొత్తం రోజంతా పని చేయించాడు ఎండలో. సాయంత్రానికి కళ్ళు తిరిగి పడిపోయి మోసుకొచ్చాడు ఇంటికి. మా అమ్మ తెగదిట్టి గొడవ చేసిందండి, పిల్లోని పట్టుకున్నట్టు చంపేస్తావు పొడిచేస్తావు అంటే, వీడిని చంపేసిన పాపం లేదన్నాడు. ఆ రోజు ఈ రోజు మా అమ్మ నాన్న మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్ నాకు ఇంకా గుర్తుండదు. ఈ రోజుకి నేను ఎవరిని ఆ మాటలతో నేను అన్నాను. అలాగే నా కొడుకు కనుక, నా కొడుకు అదే స్టేజ్ మీద, ఈవెన్ ఇతని ప్లేస్లో ఉండి ప్రభాకర్ ప్లేస్లో నేను ఆ స్టేజ్ మీద ఉండి నా కొడుకు ఈ గూపాదే అని చెప్పి దరిద్రమైన నీచమైన నికృష్టమైన పాట పాడి ఉంటే నా కొడుకుని అక్కడే గుడ్డలోడు తీసి కొట్టేవాడిని. గుడ్డలోడు తీసి నా కొడుకుని కొట్టేవాడిని, పబ్లిక్గా కొట్టేవాడిని. తప్పేం లేదు, నేను ఒప్పుకుంటా. వైలెన్స్ అంటారేమో, చట్టాలు అంటారేమో, నేను గౌరవిస్తూనే చెప్తాను. నా కొడుకు మీద ఎందుకు రైట్ తీసుకుంటున్నాను? హింస కాదు నేను చెప్పేది. నా కొడుకు లైన్లో పెట్టుకుని నా భవిష్యత్తు నాశనం అయిపోద్ది, నా కొడుకు భవిష్యత్తు నాశనం అయిపోద్ది. ఏంట్రా తప్పుడు పాట, నీకు నేర్పింది నేను ఇదేనంటారా? నీ మీద 1,000 ఆశలు ఉన్నాయి కదా నాకు. నేను కష్టపడి, నా బాబు చిన్నప్పుడే చనిపోతే నేను కష్టపడి చదువుకున్నా, నాకు నేను రైస్ మిల్లో పని చేసుకుంటూ చదువుకున్నా, నాకు నేను బస్సు ఛార్జీకి డబ్బులు లేక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళా. అంత కష్టపడిన నాకు ఏమీ లేవు, ఈవెన్ సైకిల్ కూడా లేదు. నీకు ఈరోజు కారులో వెళ్తున్నావు, నువ్వు ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నావు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లాంటి అతిపెద్ద స్కూల్లో చదువుతున్నావు నువ్వు. ఈరోజు నీకు లేని లోటు అంటూ లేదు, గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నావు. నీ బెడ్రూమ్లో నీకు సొంతంగా ఒక టీవీ ఉంది, నీకు ఒక సిస్టమ్ ఉంది, కంప్యూటర్ ఉంది. నీకు లేని అంటూ ఏమీ లేవు. నీకు ఇన్ని ప్రొవైడ్ చేశారు నేను. ఎందుకు అంటే నీ భవిష్యత్తు బాగుండాలి, నాలాగా నువ్వు కష్టపడకూడదని. ఈరోజు నేను కూడా బ్రాండెడ్ బట్టలు కొనుక్కోను, నీ కొంట. నేను జర్నలిస్ట్గా రోజు టీవీలో కూర్చుని నేను కూడా బట్టల కోసం ఎక్కువ ఖర్చు పెట్టినాను. ఈవెన్ నేను వాడే మొబైల్ కూడా నా ఫ్రెండ్ అమెరికా నుంచి పంపించింది. ఎందుకంటే నేను మొబైల్కి ₹1,00,000 పెట్టి ఈ మొబైల్ కొంటే ఈ ₹1,00,000 నా కూతురికి కొడుక్కి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా ఫ్యూచర్లో అని. అంత జాగ్రత్తలు తీసుకుని నేను పెంచుతున్నానే నీ భవిష్యత్తు కోసం, నువ్వు బాగుండాలని. అలాంటి నువ్వు స్టేజ్ మీదకి వచ్చి బూతు పాటలు పాడతానంటే సొసైటీని నాశనం చేస్తానంటే ఊరుకుంటానండి. అందుకే నన్ను స్టేజ్ మీద గుడ్డలోడు తీసుకొడతాను. కానీ ఈ పని ఆయన చేయాలి. యాక్చువల్లీ ఈ పని ఆ తండ్రి ప్లేస్లో ఉన్న అతను చేయాలండి. చేయకుండా మందలించకుండా నువ్వు పిల్లల్ని నాశనం చేస్తే ఏమవుతుంది, రేపొద్దున అలాగే తయారవుతాడు అతను, ఇంకా నాశనం చేస్తాడు. యాంగర్ కనిపిస్తుంది సార్ నాకు అందరిలో, అక్కడ ఉన్న వాళ్ళందరిలో. ఇట్స్ యాంగర్ అగెయిన్స్ట్ వాట్? సొసైటీయా? నాకెందుకు సక్సెస్ రావట్లేదని యాంగరా? ఏంటి ఇప్పుడు నిన్న మీరే బిగ్ టీవీలో యూ హ్యావ్ డన్ దిస్. ఒక పేరు మోసిన వారే కిడ్నాప్ చేశారు స్టూడెంట్స్ని, విక్టిమ్స్ని కూర్చోబెట్టి
చాలా బ్రేవరీ ఉండాలి అట్లాంటివి కవర్ చేయాలంటే. యూ హ్యావ్ డన్ దాట్ ఆల్సో పబ్లిక్. మోహన్ ఉందండి. ఇప్పుడు తిరుపతిలో అండి యాజ్ ఏ జర్నలిస్ట్ నేను కోచింగ్ చేయాలి కదా. ఇప్పుడు మోహన్ బాబు తెలిసిందే అందరికీ, సీనియర్ యాక్టర్. వాళ్ళ అబ్బాయి మంచు విష్ణు, తిరుపతిలో వాళ్ళకు పెద్ద యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో ఫీజులు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు అని స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి దిష్టి బొమ్మ తగలబెట్టే ప్రయత్నం చేస్తే ఒక ఇద్దరు స్టూడెంట్ లీడర్ని కారులో కిడ్నాప్ చేసి అడవిలోకి పట్టుకుపోయారు. వాడు చచ్చిపోయాడు బతుకున్నాడో తెలియదు. వాళ్ళని లొకేషన్ ట్రేస్ అవుట్ చేయడానికి పోలీసులకి నానా ఇబ్బంది పడాల్సి వచ్చింది. చివరికి ఎట్లయితే అడవిలో వాళ్ళని కాపాడి తీసుకొచ్చారు. ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం. ఒక రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు అక్కడ, పవన్ కళ్యాణ్ లాంటి డిప్యూటీ సీఎం ఉన్నారు అక్కడ. అలాంటి స్టేట్లో ఒక పట్టపగలు ఇద్దరు వ్యక్తుల్ని కారులో కిడ్నాప్ చేసి నువ్వు అడవిలో పట్టుకుపోయావంటే ఏంటి నీ ధైర్యం? నేను అదే ప్రొవైడ్ చేశాను. ఆ కిడ్నాపర్ల చేతిలోంచి ఇవారే కిడ్నాపర్, మోహన్ బాబు ఈజ్ ఎ కిడ్నాపర్, మంచు విష్ణు ఈజ్ ఎ కిడ్నాపర్. ఎందుకు నేను అన్నట్లు ఆ పదం మళ్ళీ దీన్ని పెట్టి నా మీద లీగల్ నోటీస్ ఇస్తానంటారు. నేను అన్నా మాట. మోహన్ బాబు మీద, మంచు విష్ణు మీద తిరుచానూరు పోలీస్ స్టేషన్, తిరుచానూరు పద్మావతి అమ్మవారు తెలుసు కదా, తిరుమల వెంకటేశ్వర స్వామి తెలిసిన వాళ్ళకి పద్మావతి అమ్మవారు తెలుసు. అక్కడ ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది నిన్న. వీళ్ళ పిఆర్ఓని అరెస్ట్ చేశారు, ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు, కారు సీజ్ చేశారు. ఇప్పుడు A2 మోహన్ బాబు, A3 మంచు విష్ణు. నువ్వు చేసింది నువ్వు కిడ్నాప్ చేసావు ఒక ఇద్దరు వ్యక్తుల్ని. నీ మీద కిడ్నాప్ చేసిన యువర్ కిడ్నాపర్. ఏది కేసు తేలే వరకు నువ్వు కిడ్నాపర్వే. రేపొద్దున కేసు అంతా తేలినాక జడ్జి గారు వచ్చి నువ్వు లేదు, కిడ్నాప్ చేయలేదు, ఇతని పాత్ర లేదని తేలితే ఓకే, అప్పటి వరకు నువ్వు కిడ్నాపర్. నేను అదే కోచింగ్ చేశాను. ఆ విక్టిమ్ ఎవరైతే వాడిని తీసుకొని స్టూడియోలో కూర్చోబెట్టా. మీరు అన్నారు కోచింగ్ చేయడానికి గడిచి ఎందుకండి, చంపుతారా? కోచింగ్ చేయడానికి నోరు ఉండాలా? అదే సొసైటీ తరఫున ప్రపంచాన్ని భయపడటంలోనే పడటం ఉందండి. భయపడటంలోనే పడటం ఉంది. ఏ సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది, ఇది భయపడటంలోనే పడటం ఉందండి. నువ్వు పడుతూ ఉంటే ఎప్పటికీ లేవలేవు. నేను అడిగా మంచు విషయంలో డైరెక్ట్గా అడిగా. చాలామంది నాకు ఇట్లాగే ఫోన్ చేసి అడుగుతున్నారు, మీకు ఎన్ని ఖర్చు ఉంటాయండి, మోహన్ బాబు ఫ్యామిలీ టచ్ చేస్తారా? మోహన్ బాబు ఫ్యామిలీ బయట నుంచి అందికి వచ్చారా? మోహన్ బాబు నాలాగానే పుట్టాడు కదా. మోహన్ బాబు 4 సినిమాలు చేసి ఉంటాడు. మోహన్ బాబు హీరోగా నేను అభినందిస్తా, గౌరవిస్తా, అభిమానిస్తా. నేను కూడా ఒకప్పుడు మోహన్ బాబు ఫ్యాన్నే. కానీ నువ్వు కిడ్నాపులు చేస్తానంటే యాక్సెప్ట్ చేయనే, నువ్వు తప్పులు చేస్తానని నేను యాక్సెప్ట్ చేయనే. నిన్న కాక మొన్న నీ ఫ్యామిలీ ఎఫ్ఐఆర్లో నువ్వు నీ ఫ్యామిలీలో గొడవ జరిగిందని మనోజు బయటికి వెళ్ళిపోయాడు, ఏదో గొడవ చేశాడు, నా ఆస్తులు లాక్కుంటున్నారని నన్ను రానివ్వట్లేదని బాధపడుతుంటే మీడియా మొత్తం పోయి ఆ గేటు ముందు కూర్చుంది. నా ఫ్యామిలీ ఎఫ్ఐఆర్ కవర్ చేయడానికి మీరెవర్రా అని చెప్పి స్టోర్ లోగో తీసుకుని ఒక టీవీ రిపోర్టర్ తలబగలు కొట్టాడు. ఇక్కడ నుంచి ఇదంతా చీలిపోయింది. అతను హాస్పిటల్లో పోయి సర్జరీ చేసుకున్నాడు. ఏం చేసావు? పట్టపగలు రికార్డ్ అయినాయి, అన్ని 100 కెమెరాల ముందు రికార్డ్ అయింది కదా, ఎవిడెన్స్ దొరికింది కదా. బెయిల్ దొరక్క హైకోర్టుకు పోయి అప్లై చేసుకుని కొన్నాళ్ళు అబ్స్కాండింగ్ అయిపోయి బెయిల్ తెచ్చుకునే పరిస్థితి వచ్చిందే. తీరా అంతా అయినాక మళ్ళీ ఆ పేషెంట్ దగ్గరికి, తలబగిలి హాస్పిటల్లో సర్జరీ అయి ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి పరామర్శించి క్షమాపణలు చెప్పి కేసు విత్డ్రా చేసుకోమని బతిమాలాడి ఇంత చేసిన వ్యక్తి మారారేమో అనుకున్నాం. ఇవాళ మళ్ళీ ఇద్దరిని కిడ్నాప్ చేసి ఊరుకుంటుందా? ఇక్కడ గవర్నమెంట్ ఊరుకుంటుందండి? సో దేనికి వచ్చింది చేయకపోవచ్చు, గవర్నమెంట్ ఊరుకుంటుందా? అంత అడ్డగోలుగా ఉంటుందా గవర్నమెంట్స్ ఎక్కడన్నా? నువ్వు ఇష్టం వచ్చినట్టు కిడ్నాపులు చేస్తానంటే, చంపుతానంటే ఊరుకుంటారు? నేను అదే మాట అడిగా. మంచు విష్ణుని తీసుకున్న లైన్లోకి, ఎస్ మీరు కిడ్నాప్ కేసు నమోదైంది, ఏమంటావు? అసలు మీకు డీసెన్సీ ఉండక్కర్లేదా? మీరు నాకు డైరెక్ట్గా కాల్ కలుపుతారా? నేను లంచ్ చేస్తూ లంచ్ పక్కన పెట్టి నీతో మాట్లాడాలంటే ప్రశాంతంగా లంచ్ చేసి మాట్లాడండి అన్న. అట్లా కాదు, మీరు చేసింది తప్పు అన్నాడు. మీరు చేసిన కిడ్నాప్ కంటే మీకు ఫోన్ చేయడం పెద్ద తప్పు కాదన్న. మీకు జర్నలిజం సీనియర్ జర్నలిస్ట్ అయినంత మాత్రం మీకు ఈ ఎథిక్స్ లేవు, విలువలు లేవు. ఇదేదంటే మీ మోహన్ బాబు యూనివర్సిటీలో జర్నలిజం కోర్స్ ఏమైనా ఉంటే చేస్తానండి అన్న. మా లాయర్లతో మాట్లాడుకోండి అని పెట్టేశాడు. దీనికి గడిచి ఎందుకంటే ఉన్నదే నేను అడిగింది. లేదు సార్, ఇప్పుడు ఉన్నది అడగడానికి ఇతను కూడా నేను అదే అడుగుతున్నానండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఆ చంద్రహాస్ కెరీర్ నాశనం అవ్వాలని నేనేం కోరుకోనండి. అతను కష్టపడతాను అంటున్నాడు, కష్టపడు. నీ దగ్గర యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అవు, కానీ నీ సినిమా హిట్ అయితే నేనే చూస్తాను. రేపొద్దున నిన్ను నేనే ఇంటర్వ్యూ చేస్తానేమో. నువ్వు పెద్ద హీరో అయితే నిన్ను నేనే ఇంటర్వ్యూ చేస్తానేమో. నీ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటా. నువ్వు మంచి హీరో అవ్వాలి. నీకు ప్రతి ఒక్కళ్ళకి కళ్ళు ఉంటాయండి. వాళ్ళు తప్పు చేశాడు కాబట్టి అతను ఏమి జీవితకాలం తప్పులు చేస్తాడని నేను అన్నాను. ఈ తప్పు చేసావు, ఇది తప్పు అని చెప్పాము, దాని నుంచి మేలుకొని ఈ యాటిట్యూడ్ మానుకొని నువ్వు నీ దగ్గర ఎంత పెద్ద యాక్టింగ్ ఉండని, నువ్వు ఎంత అద్భుతమైన సినిమాలు తీ, జనాల ముందు. ఇది సినిమా అనేది జనాలతో లింకప్ అయి ఉన్నదండి. జనమంతా చూస్తేనే నీ సినిమా నడుస్తుందండి. అది కూడా హ్యూజ్ పీపుల్ చూస్తేనే నడుస్తుంది. మామూలుగా ఏ బిజినెస్ అయినా కూడా, ఏ బిజినెస్ చేయి, సినిమా కూడా బిజినెస్ చేయి. నువ్వు బట్టల షాప్ పెట్టు, ఆ స్ట్రీట్లో వాళ్ళు, ఆ పక్క స్ట్రీట్లో వాళ్ళు, ఆ 5 వాళ్ళు వచ్చి నీ దగ్గర బట్టలు కొంటే సరిపోతుంది.
పక్క రాష్ట్రం నుంచి వచ్చి నీ దగ్గర కొనక్కర్లా, పక్క జిల్లా నుంచి వచ్చి నీ దగ్గర కొనక్కర్లా, ఆ ఊళ్ళో వాళ్ళు కొంటే చాలు. ఒక ఊళ్ళో కిరాణా షాప్ ఉంటుంది, ఊళ్ళో వాళ్ళు అందరూ కొనాలని కోరుకుంటాడు, ఎందుకంటే పక్క ఊళ్ళో వాళ్ళు అందరూ వచ్చి నా దగ్గర కొనాలని అనుకోడు. అతని బిజినెస్ లిమిట్ అంతే. ఇంకొంచెం పెద్ద షాప్ ఉంది హైదరాబాద్లో, అమీర్పేటలో పెట్టి చంద్ర బ్రదర్స్ లాంటి ఉంటారు. హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళంతా నా బట్టల షాప్లో కొనాలనుకుంటాడు. అలాగే వరంగల్లో వచ్చి నా దగ్గర కొనాలనుకోండి, ఎందుకంటే వరంగల్లో ఇంకో షాప్ పెట్టుకుంటాడు. ఒక లిమిట్ ఉంటుంది ఏదైనా. ఇంతమందితో లింకప్ అయ్యింది. సినిమా అట్లా కాదండి, హ్యూజ్ పీపుల్తో లింకప్ అయ్యింది. ప్రపంచం గ్లోబల్ కదా, సినిమా అనేది గ్లోబల్. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ రిలీజ్ చేస్తున్నారే. ఈవెన్ కేరళలో తెలుగు సినిమా రిలీజ్ చేస్తున్నారు, మలయాళీలు కూడా మన తెలుగు సినిమా చూస్తున్నారు. అల్లు అర్జున్ లాంటివి భాషతో సంబంధం లేదు సార్, డబ్ చేసి కూడా అయిపోయింది. రేపు పొద్దున ఓటీటీలో రిలీజ్ చేస్తాం, అయిపోయిందంటే హ్యూజ్ పీపుల్ చూస్తేనే నీ సినిమా నడుస్తుంది. అలాంటి హ్యూజ్ పీపుల్స్ అంటే 100 కాదు, 1000 కాదు, 1,00,000 కాదు, కోట్ల మంది చూస్తేనే నీ సినిమాకి డబ్బులు వస్తాయి. అలాంటి కోట్ల మందితో లింకప్ అయి ఉన్న సినిమా తీసి నువ్వు ఆ జనాన్ని కొట్టు పెడతాను, జనాల ముందు నా యాటిట్యూడ్ చూపిస్తాను, జనం మీద రివ్యూ తీసుకుంటాను అంటే జనం ఎందుకు కోరుకుంటారు నిన్ను? ఇక్కడ ఇంకొక అనుబంధమైన క్వశ్చన్ అడుగుతాను సార్. ఈ సినిమా ఈవెంట్కి గెస్ట్గా వచ్చినటువంటి జేడీ గారు, సరే అప్పుడంతా జరుగుతుంది అంటే ఆయనలో ఒక షాక్లో ఉన్నారు, ఏంటి పాట అనుకుంటున్నారు, నవ్వుతో కవర్ చేశారు, అది కూడా అర్థమైంది. అక్కడ స్టేజ్ మీద ఖండించలేదు, మాట్లాడలేదు. ఆ తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశారు, ఐఎమ్ ఫీలింగ్ సాడ్, ఐఎమ్ ఫీలింగ్ సాడ్. ఇది ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు, లేచి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ అవ్వలేదు. ఇది ఎలా తీసుకోవాలంటారు పరిణామాన్ని? అంటే ఇది మీరు ఆ కోణం చూశారు కదా, అవును, కాయిన్కి ఒకవైపే చూశారు మీరు. జేడీ చక్రవర్తి గారు బాధపడిపోతూ, నేను అసలు ఆ ఈవెంట్ నుంచి వెళ్ళిపోవాల్సింది, అనవసరంగా ఉన్నాను, నేను షాక్ తిన్నాను, అసలు సినిమా ప్రమోషన్ అంటే ఇలా ఉండకూడదు, నాక్డ్ హాఫ్ నాక్డ్ వీడియోలు చూపిస్తే, లిప్ కిస్సులు పెడితే, బూతులు మాట్లాడితే సినిమా ప్రమోషన్ అవ్వదు, ఈ సినిమాలు నడవని చెప్పాడు కదా. నేను కూడా ఆ వీడియో చూసి బెత్తరపోయా. అరే జేడీ చక్రవర్తి సీనియర్ యాక్టరు, నాకు బాగా ఇష్టం జేడీ చక్రవర్తి యాక్టింగ్ అంటే. శివ సినిమా దగ్గర నుంచి చూసేవాడికి సరే భలే చెప్పాడు. కట్ చేస్తే ఆ రోజు స్టేజ్ మీద జరిగిన ఫంక్షన్ మొత్తం చూసా. చూస్తే మీకు దెమ్మ తిరిగిపోయే విషయం చెప్తానండి. ఇదిగోండి ఒక వీడియో చూడండి. ఇది అతను పాట పాడిన వెంటనే స్టేజ్ మీదకి ఇదే జేడీ చక్రవర్తి కింద సీట్లోంచి లేచి స్టేజ్ మీదకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు నాకు ఒక చిన్న ఆశ్చర్యం, ఇప్పుడు కూడా నేను నమ్ముతున్నాను. నేను తను జేడీ చక్రవర్తి ఆ పాట ఇందాక ఏదో పాడాడు, చాలా బాగా పాడాడు పాట సంగతి పక్కకి పెడితే నేను మిగతా మాటలు వినలేదు. ఐ వాజ్ బిజీ లుకింగ్ ఎట్ హర్ అండ్ ఈవెన్ షీ వాజ్ లుకింగ్ ఎట్ మీ. టెల్ హర్ నాట్ టు డినై దట్, ఓకే? సో తను అంటే నాకు కుళ్ళుగా ఉంటుంది. మేమేదో ప్రయత్నించి యూనో వి గెట్ అటెన్షన్, తను ఏం ప్రయత్నించకుండానే అటెన్షన్ తీసుకొస్తున్నావు నువ్వు. అంటే పాట పాడిన వెంటనే స్టేజ్ మీదకి వెళ్ళి అప్రిషియేట్ చేసిన ఫస్ట్ వ్యక్తి జేడీ చక్రవర్తి. పాట బాగా పాడావు అంటే ఏంటి అర్థం? అప్పుడు ఏర్పడలేదు నీకు కూతు. నాకు ఒక చిన్న ఆశ్చర్యం, ఇప్పుడు కూడా నేను నమ్ముతున్నాను. నేను తను ఐ రియలీ లవ్ ఆ పాట ఇందాక ఏదో పాడాడు, చాలా బాగా పాడాడు పాట. వినపడిందా? చాలా బాగా పాడాడు. నేను చూస్తే నాకు జలసీగా ఉందంట. అటెన్షన్ గ్రాప్ చేశాను, నేను ఎంతో ప్రయత్నించాను, ఆ కోణంలో కూడా మాట్లాడాను. పాట అప్పుడే బూతుంది కదా. అదే జేడీ చక్రవర్తి స్టాప్ దిస్ నాన్ సెన్స్ అని చెప్పి లేచెళ్ళి ఏం కోరుతున్నారో అని చూపించాను. ఏం కోరుతున్నారో అని ఆకుంటే ఇవాళ జేడీ చక్రవర్తి హీరో. ఇక్కడ నీ యాక్టింగ్ స్కిల్స్ వీడియోలో చూపిస్తానంటే ఎట్లా సునీల్ గారు? మీరు కూడా ఎన్ని సినిమాలు చూశారు? మీరు చిన్నప్పటి నుంచి ఇప్పుడు అమ్మవారి సినిమా నుంచి మీరు యాక్టింగ్ చేస్తున్నారు కదా, ఎంతమందిని చూసుంటారు మీరు? ఎన్ని సినిమాలు చూసుంటారు? ఈ యాక్టింగ్ స్కిల్స్ మా ముందు చూపిస్తానంటే ఎట్లా అండి? నువ్వేమో వీడియోలోనేమో ఇంత బాధపడిపోతూ ఇది తప్పు అని చెప్పావు, పాట పాడిన వెంటనే స్టేజ్ మీదకి వెళ్ళి అతను అప్రిషియేట్ చేస్తావు, చాలా పాట బాగా పాడింది. అదే కోప గుయ్యం అనిపించి ఏం పాటలో దరిద్రుడా చెయ్యి అని చెప్పి లేచిపోతే హీరో అయ్యేవాడా? దాంతో వాడు కూడా అలర్ట్ అయ్యేవాడు కదా, అలర్ట్ అయ్యేవాడు చేసిన తప్పు కదా అని. తప్పుని ఎంకరేజ్ చేయడం, ఎంజాయ్ చేసి చప్పట్లు కొట్టి తర్వాత నీ షాక్ తిన్నాను. ఏంటి సొసైటీ నుంచి వ్యతిరేకత ఎప్పుడైతే వచ్చిందో దాన్ని కవర్ చేసుకోవటానికి నీ యాక్టింగ్ స్కిల్స్ ఇక్కడ చూపిస్తావు జేడీ చక్రవర్తి. పక్కన హీరో ఆది ఉన్నాడు, సాయి కుమార్ ఫ్యామిలీ, అయ్యప్ప పి శర్మ వాళ్ళ ఫాదర్, వాళ్ళ తాతగారు. ఎంత మంచి ఫ్యామిలీ అండి వాళ్ళు. వాళ్ళ బ్రదర్ సాయి కుమార్ గారు, ముగ్గురు బ్రదర్స్. ఎంత పెద్ద హీరోలు. ఎవరైనా వివాదాలు ఉంటాయి సాయి కుమార్ గారు కానీ వాళ్ళ పిల్లలను కూడా అట్లా గౌరవపదంగా పెంచుతారు. ఆది కూడా ఏ రోజు వివాదాలు ఉండవు. పాప అసలు సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా అట్లాగే తిప్పలు పడుతూ ఉంటాడు, ఎవరు సపోర్ట్ లేకపోయినా నిలబడతాడు. అలాంటి ఆది ప్రభాకర్ పిలిస్తే వచ్చాడంట, అతను కూడా కోచింగ్ చేయలే. తర్వాత ఒక ట్వీట్ పెట్టాడు, ఏంటి ప్రభాకర్ గారు పిలిస్తే వచ్చాను, ఈ భాష కరెక్ట్ కాదు, ఫ్యామిలీస్. అక్కడ ఎందుకు అడగరు?
ఎందుకు ధైర్యాన్ని కోల్పోతున్నాం సార్ మనం అంతా? జేఎన్సీ పరాంజీ అండి, జేఎన్సీ పరాంజీ అంత పెద్ద డైరెక్టర్ కదండి, Yes. దాదాపు 25-30 ఏళ్ళ నుంచి సినిమాలు తీస్తున్నాడు కదా. ఆయన నుంచి ఇకలు పక్కపక్కలు ఆయన ఈ పాట పాడుతుంటే ఆయన నాకు తెలిసి అతను మన భాష అతను కాదనుకుంటా. జేఎన్సీ పరాంజీ మనం తెలుగు అతను కాదనుకుంటా కదా. కాదు సార్, లాంగ్వేజ్ నిజంగానే అర్థం కాదంటారా? కాదండి, వాట్ ఎవర్, ఆయన తెలుగు వచ్చు. ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసిన తర్వాత తెలుగు రాకుండా అయితే ఉండదు. సో అతను ఎంత నవ్వుతూ ఉన్నాడు, అంత సీనియర్ డైరెక్టర్ కదా, ఆపాలి కదా. అరే ఇట్లాంటి సినిమాలు అతను ఎప్పుడైనా అలాంటి ప్రయోగాలు చేశాడు? జేఎన్సీ గారి సినిమాలు ఎప్పుడైనా ఉంది అట్లా వల్గారిటీ లేదు, ఇంత దరిద్రం ఆడియో ఫంక్షన్లోనూ సినిమా రిలీజ్ ఫంక్షన్లో ఎప్పుడూ లేదు కదా. అతనైనా ఖండించాలి కదా. ఎవరు లేకుండా తర్వాత వచ్చి సొసైటీ నుంచి వ్యతిరేకత వచ్చేటప్పటికి పక్కన డైరెక్టర్ ఉన్నాడు, అతని పేరు సంపత్ ఏదో ఉందండి, సంపత్ రుద్రాన ఏదో ఉంది. అతను ప్రొడ్యూసర్, ఇంకొక అతను ఎవరో, ఇద్దరు ప్రొడ్యూసర్లు అంట. ఇద్దరు ప్రొడ్యూసరు డైరెక్టర్ కలిసి ఒక వీడియో రిలీజ్ చేశారు. చాలా విచారకరం, చాలా బాధపడుతున్నాం. సినిమాలో ఇది ఏమి ఉండదు, సినిమాను మాత్రం మీరు ఆశీర్వదించండి. ఎవడండి ఆశీర్వదించేది? ఇట్లాంటి బూత్ అంతా చండాలం చేసే సినిమా చూడమంటే ఎవడు చూస్తాడండి? నాకు అర్థం కాదు. అద్భుతమైన కంటెంట్తో సినిమా తీసిన సినిమాలకి దిక్కుండట్లు ఇవాళ రేపు. ప్రేక్షకులు తిరస్కరిస్తే నువ్వు ఎన్ని 100 కోట్లు పెట్టింది, మొత్తం సినిమా అంతా గోయమంటుంది. ఇప్పుడు నిన్న యష్ అనే హీరో ఉన్నాడండి, కన్నడ హీరో. మనకు తెలియదు ఇంతకుముందు, కేజీఎఫ్ సినిమాకి రాకముందు అతను ఎవరో తెలియదు. చాలా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదిగాడండి అతను. యష్ సక్సెస్ఫుల్ స్టోరీ. అతను ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చాడు, ఆ తర్వాత యాంకరింగ్ చేశాడు, ఇది వీటికి టీవీ షోల్లో యాంకరింగ్ చేశాడు. తర్వాత కేజీఎఫ్తో అతను దశ మారిపోయింది. కేజీఎఫ్ 2తో ఎంత పాపులారిటీ వచ్చిందో, ఎంత మంచి పేరు వచ్చిందో, ఒక్క టాక్సిక్ అనే ట్రైలర్తో అతను మొత్తం పోగొట్టుకున్నాడు కదా. ఎవరు దాని డైరెక్టర్? జీతూ మోహన్ ఏదో పేరు, జీతూ మోహన్ సంథింగ్, లేడీ జీతూ మోహన్, నయనతార గారు ఇస్ ద ఫీమేల్ లీడ్ అవి చేసిందండి. డైరెక్టర్ లేడీ అండి, ఎవరు లేడీ పేరు? జీతూ మోహన్ సంథింగ్, లేడీయే డైరెక్టర్. ఆ ట్రైలర్లో ఎంత వల్గారిటీ ఉందండి. ఒక శ్మశానం సీను, శ్మశానంలో ఏదో బూడుస్తున్నట్టు ఉన్నారు, తగలాడుతూ ఉంటారు, శ్మశానంలో పెట్టాడు. శ్మశానం బయట అతని కారు ఉంటుంది, అమ్మాయితో సెక్స్ చేస్తూ ఉంటాడు, రకరకాల యాంగిల్స్లో సెక్స్ చేస్తూ ఉంటాడు. ఒక లేడీ తీసిన ట్రైలర్ అది. చేసి అమ్మాయితో సెక్స్ అయినాక కారు డోర్ తీసుకుని వెళ్ళి గన్ను పట్టుకుని అందరిని కాల్చి చంపేస్తూ ఉంటాడు. దట్ ఈస్ ద ట్రైలర్. ఏం చెప్పాలనుకుంటున్నాను? దీన్ని కదా మనం ఆపాల్సింది. ఈ ట్రైలర్ వర్షన్సే చూసి ఎన్ని ఉన్మాదాలు రెడీ అవుతున్నాయి ఈరోజు ఎంటైర్ సొసైటీ. ఈ జంజీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అబ్బా సూపర్ ఆ కారులో సెక్స్ చేసే పొజిషన్లో ఇతను ఊహించుకుంటాడు, గన్ను బట్టి కాల్చేదాన్ని ఊహించుకుంటాడు. కానీ మన జనరేషన్ యాక్సెప్ట్ చేస్తుందండి? మనం యాక్సెప్ట్ చేస్తామా దాన్ని? ఇంత దరిద్రం. కానీ జంజీని అట్రాక్ట్ చేస్తుంది, జంజీని నాశనం చేస్తుంది. ఇలా ఉండాలి హీరో అంటే. జెన్జీ, జెన్ ఆల్ఫా, తర్వాత జనరేషన్. వైలెన్స్ ఉండాలి, అమ్మాయితో సెక్స్. అతనుకున్న కేజీఎఫ్తో సంపాదించిన పేరంతా ఒక ట్రైలర్తో పోగొట్టుకున్నాడు. అప్పుడు ఆ డైరెక్టర్కి ఎంత బ్యాడ్ నేమ్ వచ్చిందని, ఒక ఆడదాని వైపు ఇంత దరిద్రమైన ట్రైలర్ తీస్తామని దాని మీద ఇప్పుడు కేసులు కూడా వేస్తున్నారు. గీతూ మోహన్, జీతూ కాదు, గీతూ మోహన్, మలయాళీ డైరెక్టర్, లేడీ డైరెక్టర్, మంచి డైరెక్టర్ ఆమె. కానీ ఈ దరిద్రం చూసారా? అంటే బ్యాడ్, ఎంత బ్యాడ్ అంటే అంత బ్యాడ్. అదే న్యూ సక్సెస్ అన్న నెగిటివ్ స్ప్రెడ్ అయిపోయింది సార్. ఎప్స్టీన్ ఫైల్స్ తీసుకోండి, ఇంకేదైనా తీసుకోండి, వరల్డ్, నేషన్, ఎంటైర్ యూనివర్స్ ఇస్ క్రాషింగ్ లైక్ ఎనీథింగ్. ఎవ్రీ ఇండివిజువల్ రెస్పాన్సిబుల్గా ఉండి దీనికి అగెయిన్స్ట్గా ఎవ్రీ ఇండివిజువల్ ఒక సొసైటీగా మారి ప్రొటెక్ట్ చేస్తే తప్పితే బయటపడే పరిస్థితి అయితే లేదు సార్. మీరేమంటారు? ఇప్పుడు జరుగుతుంది అదే కదా. రెవల్యూషన్ వచ్చింది. నీకు జనరేషన్ ఎంతమంది పట్టించుకునేవాడు కాదండి, నాది కాదులే, నన్ను కాదు కదా అన్నదే అని వదిలేసేవాడు. కానీ ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మంచి ఎంత ఉంటుందో చెడు ఎంత ఉంటుందండి. కానీ వాళ్ళు మంచికి ఎంత బాగా వాడుతున్నారు చూసారా. నేను గొంతు తిప్పాను అనుకుందాం, నేనేం పెద్ద హీరోని అనుకోవట్లేదండి. నేను యాజ్ యూజువల్గా నా ఫేస్బుక్ వీడియోస్ చూడండి, ఇన్స్టా వీడియోస్ చూడండి, నేను ఇట్లాంటి సోషల్ ఇష్యూస్ అన్నిటి మీద రియాక్ట్ అవుతుంటా. చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. సొసైటీ ఏదైతే యాక్సెప్ట్ చేస్తుందో అవన్నీ కోచింగ్ చేస్తుంటాను. ఇలాంటి అన్ని నా వీడియోస్ చూడండి, మీరు చూస్తే బలి అని ఉంటుంది. అది చూస్తే మీకు అర్థమవుతుంది. అందులో న్యూస్ ఉండదు, న్యూసెన్స్ ఉండదని, వల్గారిటీ ఉండదని కోచింగ్ చేస్తాను. అలా కోచింగ్ చేసిన దాంట్లో ఇదొకటి కడుపు మండి. సో అట్లా మీరు ఎన్నో కవర్ చేశారు, నేను అన్నిటిని చూసే. ఇప్పుడు సొసైటీలో ఇంత పెద్ద ఎత్తున రెవల్యూషన్ వచ్చింది అంటే సొసైటీ మారిందని కదా అర్థం. జనాల్లో ఆ రెవల్యూషన్ వచ్చింది. ఇప్పుడు ఈ దెబ్బ తర్వాత సరే అతను నన్ను తిట్టాడు, ఇప్పటికి కూడా నేను అతని సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటా, ఆ ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలని కోరుకుంటా, ఇతనికి మంచి పేరు రావాలని కోరుకుంటా.
ఈ యాటిట్యూడ్ మాని భవిష్యత్తులో సూపర్ హీరో అవ్వాలని కూడా కోరుకుంటాను నేను. అతను నాశనం అయిపోవాలని పాపం అతను ఏది కోటి ఆశలు ఉంటాయండి, మామూలు విషయం కాదు. ఈ యాటిట్యూడ్ అనేది పక్కన పెడితే హీరో అవ్వటం అనేది ఇంపాసిబుల్ అండి. నేను చిన్న రోల్ కూడా చేయలేను. నాకు కోచింగ్ చేసే దమ్ము ఉంటుంది, వాయిస్ బాగానే ఉంటుంది. నేను జర్నలిస్ట్గా నేను ఒకటి చూజ్ చేసుకున్నాను. నేను ఇంతవరకే పనిచేస్తాను. నేను కెమెరా ముందుకు వచ్చి యాక్టింగ్ చేయలేనండి. నాకు తెలిసింది జర్నలిజం, నేను కోచింగ్ చేయటం మాత్రమే తెలుసండి. మీలాగా యాక్టింగ్ చేయలేను నేను, నాకు ఎక్స్ప్రెషన్స్ పలకవు. సో ఒక హీరో అవ్వాలనుకున్న ఒక వ్యక్తి ఇండస్ట్రీకి వచ్చాడంటే చాలా అంత ఆషామాషి కాదండి, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా. ఒక కుర్రోడేదో వాళ్ళ నాన్న సపోర్ట్తో వచ్చాడు. నువ్వు ఎదగాలి, నువ్వేం శత్రువు కాదు, నీకు మంచిగా చెప్తున్నాను నేను. నీ యాటిట్యూడ్ మార్చుకో, ఇలాంటి వల్గారిటీ మార్చుకో. యాటిట్యూడ్ సినిమా ప్రమోషన్స్కి రకరకాల ప్రయత్నాలు ఉంటాయండి. ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్కి అనిల్ రావిపూడి చేశాడు, ఎంత బాగా ప్రమోషన్ ఉందని, ఎంత చక్కగా చిరంజీవి గారిని నయనతార గారిని తీసుకొచ్చి ఎంత బాగా ప్రమోషన్ చేసుకుని, ఓన్ ప్రమోషన్ కదా. అంతకుముందు అతని సినిమాలే సంక్రాంతికి వస్తున్నాం, F2 లాంటి సినిమాలు ఉంటాయి. వెంకటేష్ గారిని పెట్టి చక్కగా కామెడీ ఎంత ఆరోగ్యకరంగా ఉంటుంది, పిల్లలు తెగ నవ్వుకుంటూ ఉంటారు. మా ఇంట్లో మా పిల్లలు అనిల్ రావిపూడి సినిమా F2నో F3నో ఇట్లాంటివన్నీ పెట్టి ఎంత చక్కగా చూస్తూ ఉంటారండి. అందులో వల్గారిటీ బూతు ఉంటుంది, రొమాంటిక్స్ ఇవన్నీ కొన్ని ఉంటాయి, అవి వేరు. దాన్ని యాక్సెప్ట్ చేసే వరకు ఉంటాయండి. మిగిలినంత ఎంత పద్ధతిగా చేస్తారు వాళ్ళు ప్రమోషన్స్ అండి, ఇంత బూతులు ఉంటాయి ఎక్కడ. కానీ ప్రమోషన్స్ అప్పుడు ప్రశ్నించిన జర్నలిస్టులు అందరికీ కూడా మోర్ ఆర్ లెస్ అంటే ఇరువైపులా ఉన్నప్పటికీ ప్రశ్నించిన వారందరికీ కూడా ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషనే. ప్రశ్నించడం అంటే ఇది ప్రశ్నించట్లేదు, అది ప్రాబ్లం. ప్రశ్నించాల్సింది ఏది, మీరు ప్రశ్నిస్తున్నారంటున్నారు, ఏది ప్రశ్నిస్తున్నారు? అరే కిరణా పోవరం లూడో ఆడదాం రారా అంటే అలా ఇదో అన్నాడు, దరిద్రమైన భాషతో అన్నాడు. దాన్ని ఒక జర్నలిస్ట్ కోచింగ్ చేశాడు. ఆ కోచింగ్ రావాలి, ఆ కోచింగ్ రావట్లేదే. ఒక జర్నలిస్టు అర్జున్ రెడ్డి అప్పుడు ఒక జర్నలిస్ట్ ఏమంటాడు, ఒక హీరోయిన్ ఏమంటాడండి డీజే టిల్లు టైంలో, ఏమండి హీరోయిన్కి ఎన్నో పుట్టుమచ్చలు ఉన్నారు, ఆ పుట్టుమచ్చలు బయట కూడా చూసారా మీరు అని అడిగాడు. ఎంత వెకిలితనం, చిల్లరతనం. ఇది కాదు కదా అడగాల్సింది. వాళ్ళు ఏదో కష్టపడ్డారు, సినిమా తీశారు, వెళ్ళారని నువ్వు వల్గారిటీని కోచింగ్ చేస్తావు. తప్పు ఉంటే కోచింగ్ చేయి. అమ్మాయి పుట్టుమచ్చలు చూసావు అంటే అమ్మాయితో సెక్స్ చేసావని అర్థం. ఇదే అడిగేది. ఇంకొక అమ్మాయి లేడీ రిపోర్టర్ అడుగుద్ది, నాకు కడుపు మండిపోయిందండి, ఎందుకంటే నేను కూడా డౌన్ స్టేజ్ నుంచి వచ్చినవాడిని, కష్టపడి వచ్చినవాడిని. అలా కష్టపడి వచ్చేవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డూడ్ అనే ఒక సినిమా వచ్చింది రీసెంట్గా. అతని పేరు ప్రదీప్ కే రంగనాథ్ సంథింగ్, ధనుష్లా ఉంటాడు అచ్చం. చాలా కష్టపడి పాపం బ్యాక్ బోన్ లేకపోయినా లవ్ టుడే అనే ఒక సినిమా తీసాడు, తర్వాత డూడ్ అనే సినిమా తీశాడు, తర్వాత ఇంకో సినిమా తీశాడు. ఇంత కష్టపడి చేశాడు. వస్తే ఆమెను అడిగితే అసలు మీది అసలు హీరో మెటీరియల్ కాదు కదా, మీరు హీరో ఎట్లా అయ్యారని అడిగింది. అండి అడిగేది, హీరో మెటీరియల్ అంటే ఏంటి? ఇంత ఆకారమును, ఇంత కొమ్మును, ఈ కళ్ళు ఇంత, ఈ కన్ను ఇక్కడ, ఈ కన్ను ఇక్కడ, ఈ ముక్కు ఇక్కడ ఉంటుందా? ఏంటి హీరో అంటే ఏంటి అర్థం నాకు అది. హీరోకు ఏమన్నా రాజ్యాంగంలో ఏమైనా రాశారా హీరో అంటే ఇలా ఉండాలి అని? హీరోయిన్ అందంగా ఉండాలని తెలుగు సినిమాలో మాత్రమే ఉంటుంది. తమిళ సినిమా చూడండి వెళ్ళి, హీరోలు మీరు అనుకునే సోకాల్డ్ తెల్లగా ఉంటారు అనుకున్నారా? హీరోలు నల్లగానే ఉంటారు. అసలు హీరోకి కలర్ ఏంటండి నాకు అర్థం కాదు. కంటెంట్ ఉండాలండి, హీరో ఏదో సినిమాలో ఉండాలండి. ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఇన్స్పైర్ అవ్వాలి, నేను కాసేపు 2.5 గంటల పాటు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, నా దరిద్రాలు నా కష్టాలు అన్నీ మర్చిపోయి నేను అందులో ఇన్వాల్వ్ అవ్వాలి. దట్ ఈజ్ సినిమా కదా. అవును సార్. అంతేగాని హీరో నల్లగా ఉన్నాడు తెల్లగా ఉన్నాడు. నేను మలయాళ సినిమాలు చూస్తున్నాను, అక్కడ చాలామంది హీరోలు నల్లగానే ఉంటారు. వాళ్ళు అందం చూడరు. అందం అంటే ఏంటి క్రైటీరియా? నేను ఏమంటానంటే అసలు అందానికి క్రైటీరియా ఏంటి? నాలాగా ఉంటాం అందమా, మీలా ఉంటే అందమా? ఎవడు చెప్పాడు అందానికి క్రైటీరియా ఏంటి? నాకు అర్థం కాదు. నేను ఇలా పుట్టానండి, మా నాన్న ఎలా ఉన్నాడు, మా తాత ఎలా ఉన్నాడు, నేను ఎలా పుట్టాను, నా ముక్కు పొడుగ్గా పెరిగింది, నా గడ్డ ముందుకు వచ్చింది, నా మొహం కోలగా వచ్చింది. మా తాత నల్లగా ఉన్నాడు అనుకుందాం, మా నాన్న నల్లగా ఉన్నాడు, నేను నల్లగానే పుట్టేవాడినేమో. దానికి దీనికి ఏంటి సంబంధం నాకు కదా. అసలు హీరో మెటీరియల్ అంటే ఏంటి అర్థం? ఇలాగే ఉండాలని ఎవడన్నా రాశాడు ఏంటండి? రాసిన వాడిని తీసుకురమ్మనండి. కానీ ఆయన ఇలాంటి క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ కాదు అడిగేది. ఇలాంటి ఎదుటి వాళ్ళ బాడీని కించపరిచే క్వశ్చన్స్ కాదు, వాళ్ళ ఆ కాన్ఫిడెన్స్ని దెబ్బతీసే క్వశ్చన్స్ అడగకూడదండి. ఇలాంటి నిలదీయాలి. ఇప్పుడు నేను అడిగాను, ఆయన రవిచంద్ర గారు అడిగారు, ఇది కదా నువ్వు అడగాల్సి, పుట్టుమచ్చలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడున్నాయి అమ్మాయి మీకు తెలుసా అంటే, ఈ కాదు కదా అడగాల్సింది. అదే సార్, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇటు జర్నలిజం అయినా, అటు యాక్టర్స్ అయినా, అటు ప్రొడ్యూసర్స్ అయినా, డైరెక్టర్స్ అయినా, అటు పబ్లిక్ మీడియా అయినా, ఏదైనా సరే ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అంటూ ఉండాలి కదండి. ఇప్పుడు నువ్వు సొసైటీలో భాగమే కదా సార్. నేనేంటి జర్నలిస్ట్ని కాబట్టి నాకేం కొమ్ములు ఉండవు కదండి, నేనేం పైనుంచి దిగొచ్చినాడు కాదు, నాకు రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు ఏమి ఉండవు. నేను కూడా కామన్ మ్యాన్నేనండి, కామన్ మ్యాన్.
కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను, స్టూడియోలో కూర్చుని మేకప్ వేసుకుని క్వశ్చన్లు అడుగుతాను అంతే తప్ప కెమెరా ముందు నాకేదో దేవుడు కాస్త నోరు ఇచ్చాడు, మాటలు ఇచ్చాడు, అందుకని నేను చూస్ చేసుకున్నా. నాకంటే బాగా మాట్లాడగలిగిన వాళ్ళు, నాకన్నా అందంగా ఉన్నవాళ్ళు, నాకన్నా టాలెంట్ ఉన్నవాళ్ళు ప్రతి గల్లీలో 100 మంది ఉన్నారండి. నాకు అవకాశం వచ్చింది, నేను నిలబడ్డాను అంతే. నేనేం పోటీగాడిని కాదు, తోపుని కాదు. కానీ అట్లా నిలబడే ధైర్యము ఉండాలి, అవతల ఏదైనా తప్పు జరుగుతుంటే ప్రశ్నించే ధైర్యము ఉండాలి. అప్పుడే అదే నేను ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ అంటే అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు జర్నలిస్టే ఎందుకు కోచింగ్ చేయాలి? ప్రతి ఒక్కరిది రెస్పాన్సిబిలిటీ కదండి. నీ సొసైటీని నాశనం చేసేవాడిని కోచింగ్ చేయి, సొసైటీని నాశనం చేసేవాడిని కోచింగ్ చేయి. సొసైటీ మారలేదు, ఈ బతుకులు ఇంతే, ఈ సొసైటీ ఇంతే అంటే ఎవడు మారుస్తాడు? నువ్వే మార్చుకోవాలి. అలాంటి వాళ్ళు ఒకవైపు, ఇలాంటి బాధ్యతాయుతమైన పరిస్థితుల్లో ఇంటర్వ్యూస్ కానీ వీడియోస్ కానీ పోస్ట్ అవుతుంటే మీరు ఏమైనా చేసుకోండి, ఎంటర్టైన్ చేయండి అని దిక్కుమాల కామెంట్స్ పెట్టే మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఐఎమ్ నాట్ అషేమ్డ్ టు యూజ్ దిస్ విత్ యువర్ డ్యూ పర్మిషన్ ఇడియట్స్. ఎక్కడో నవ్వుతుంటేనో ఏదో మాట్లాడుతుంటేనో ఇక్కడ నవ్వుతున్నారు చూడండి. ఇష్యూ వీఆర్ థర్డ్ పర్సన్స్ అండి. ఇప్పుడు అతని మీద మీమ్స్ చేసి అతని మీద ఇది చేసి పెడితే ఏమన్నా కోచింగ్ చేయరా? నువ్వు పెట్టింది తప్పురా, నీ సినిమా నేను చూడను, నువ్వు చేసింది తప్పు, ఇలాంటి వల్గారిటీ చెత్త తీసుకొచ్చి నా మీద నింపుతావా అని చెప్పి కోచింగ్ చేయి. అది కోచింగ్ చేయడం మానేసి చిన్న చిన్న కామెంట్లు పెడితే ఉపయోగం. కానీ ఎవడో ఒకరితో మొదలవుద్ది కదా, నా నుంచి మొదలైంది అనుకున్నాం. నా తర్వాత బోల్డ్ మంది విస్తృతంగా కోచింగ్ చేస్తున్నారు. ఇవాళ సోషల్ మీడియాలో మీరు ఓపెన్ చేసి చూడండి, ప్రతి ఒక్కళ్ళు కోచింగ్ చేస్తున్నారు ఇది తప్పు అని. అంటే ఆ రెవల్యూషన్ వచ్చింది. నేను అగ్గిపూల గీశాను, తగలబడుతోంది. అన్నిటా రావాలి, బర్నింగ్ ప్రతి విషయంలో రావాలంటున్నా. నేను ఏమంటానంటే అది ప్రతి దానిలో రావాలండి. పవర్ ఉంది కదా అని మనం ప్రశ్నించడం ఆపకూడదు, అన్నిట్లో రెవల్యూషన్ రావాలండి. సొసైటీ ప్రతోడు ఏమంటాడండి పొద్దున్నే లేసి, ఈ సొసైటీ ఇంతేనండి, ఈ ప్రభుత్వాలు ఇంతేనండి, ఇది ఇంతేనండి అంటాడు తప్ప నువ్వేం చేసావో చెప్పడు. నీకు లేదా రెస్పాన్సిబిలిటీ? నీ తప్పుడు సినిమాని కోచింగ్ చేసే రైట్ నీకు లేదా? సినిమా చూస్తావే, ట్రైలర్ చూస్తావే, దాన్ని షేర్ చేస్తావే. ఇప్పుడు ఎవరెవరైతే ఎన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది షేర్లు చేశారనుకున్నారు ఆ వీడియోని ఎంజాయ్ చేస్తూ. అవును సార్, అవును. ఎందుకు కోచింగ్ చేయరు? కోచింగ్ చేయాలి కదా. సొసైటీ మారాలి అంటే నీ నుంచి మొదలవ్వాలి కదా. నువ్వు కూడా సొసైటీలో భాగమే కదా. సొసైటీ అంటే ఎవరండి? మీరు, నేను, ఆయన మనమే కదా సొసైటీ. మనమే మార్చుకోవాలి కదా. గవర్నమెంట్లో వచ్చి మార్చాలి. ఏం చేస్తావు గవర్నమెంట్లో కదా. ఇప్పుడు నువ్వు కోచింగ్ చేసావు, దెబ్బక రేపు నుంచి ఇంకొక సినిమా, దీని తర్వాత జరిగే పరిణామాల సంగతి చెప్తున్నాను. ఇప్పుడు ఇది ఒక పెద్ద యుద్ధం అయింది. సొసైటీ నుంచి ఆ రెవల్యూషన్ మొదలైంది. ఒక అగ్ని, నేను చెప్పాను కదా, ఒక అగ్గిపొల గీసి నేను వదిలేశాను. తర్వాత అది అంటుకుందండి. జనాల మొత్తం నుంచి ఒక విపరీతమైన ఆగ్రహం. ఈ దెబ్బ ప్రతి ఒక్క డైరెక్టర్కి కనెక్ట్ అయింది, ప్రతి ఒక్క హీరోకి కనెక్ట్ అయింది, ప్రతి ఒక్క ప్రొడ్యూసర్కి కనెక్ట్ అయింది. వీళ్ళందరూ రేపటి నుంచి రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తారు చూడండి. ఇలాంటి వల్గారిటీని స్టేజ్ మీద ఖండిస్తారు చూడండి. ఒకవేళ ఇన్ కేస్ ఎవరో ఏ తొత్తరతోనో నోటి దూలతోనో ఇంకొకటి ఎవడో నోట్లో ఫెనాయిల్ పోసుకొచ్చినోడు ఇట్లాగే కూస్తే, నోట్లో ఫెనాయిల్ పోసుకొచ్చినోడు ఇదే రకమైన దరిద్రంతో కూస్తే యాసిడ్ పోసి కడుగుతారండి చూడండి రేపు నుంచి. ఆ మార్పు రావాలని ఆశ. నీకు స్టేజ్ మీద ఇదే జేడి చక్రవర్తి లాంటి వాళ్ళు స్టేజ్ మీదకి వెళ్ళి రేపు నుంచి వామ్మో ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు, ఏ తొత్తరతో ఏది మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా అంటారు. ఈవెంట్ ఫ్లో తెలుసుకుని దాన్ని ఖండిస్తారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎంకరేజ్ చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్కి నష్టం కాదు ఈ సినిమా. పాపం అతను పెట్టుంటాడు కదా, కొన్ని కోట్లే పెట్టుంటాడు, ఫైనాన్సర్ దగ్గర అప్పులు తీసుకొచ్చి. పాపం వాళ్ళు ఇద్దరు ప్రొడ్యూసర్స్ పెట్టారండి. ఎంత చిన్న సినిమా అయినా కోట్లలోనే అవుద్దండి, తక్కువలో అయితే అవ్వదు. వాళ్ళు పెట్టిన పెట్టుబడి రేపు ఈ వ్యతిరేకత రాకపోతే ఎవరండి నష్టపోయేది? పాపం హీరోది ఏం పోయింది? నీ ఇష్టం వచ్చినట్టు కూసావు, నీ దరిద్రం అంతా తీసుకొచ్చి అక్కడ నింపావు, ప్రొడ్యూసర్ ఆరిపోతాడు కదండి. ఇప్పుడు ఆరిపోతాడు ప్రొడ్యూసరు. ఇంకో ప్రొడ్యూసర్ సినిమా ఇండస్ట్రీలో సినిమా తీయాలంటే భయపడతాడు. ప్రొడ్యూసర్లు ఎవరు రారు. సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? ఒక సినిమా తీస్తే 400 మంది బతుకుతారండి. ఒక సినిమా షూటింగ్ జరిగితే ఎంటైర్ లేబర్తో కలిపి పైనుంచి కింది వరకు సుమారుగా 400 మంది బతుకుతారండి. సినిమా ఇండస్ట్రీని నాశనం చేస్తున్నావు నువ్వు. నువ్వేమనుకుంటున్నావు అంటే కోచింగ్ చేసుకుని తిట్టడం ద్వారా నువ్వేదో హీరో అవ్వాలనుకుంటున్నావు, కానీ నువ్వు సినిమా ఇండస్ట్రీని నాశనం చేస్తున్నావు. నీ బూతుతో ఈరోజు సొసైటీలో ఎంత వ్యతిరేకత వస్తుంది సినిమా మీద. ఎందుకు వచ్చింది? ఇప్పుడు దీనివల్ల జరిగే పరిణామం అదేనండి. ఒక మంచి జరిగింది. ఇప్పుడు ఈ సొసైటీలో ఇంత పెద్ద ఎత్తున రెవల్యూషన్ రావటం, ప్రజల్లో వచ్చిన ఆగ్రహం, ఆవేశాలు చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు, కంట్రోల్లో ఉంటారు. బాబోయ్ ఈ బూతు జోలికి వెళ్ళొద్దు. ఇందాక నేను చెప్పాను గడప గుడికి గడప బయట మర్డర్ చేసి రక్తం అంతా కడిగేసుకుని లోపలికి వెళ్ళి పవిత్రుని అయిపోతానంటే కుదరదు. గడప బయట కూడా బుద్ధి ఉండాలి. గడప దాటి లోపలికి వెళ్ళినంత మాత్రం పవిత్రుడు అవ్వవు. యూట్యూబ్లోనే దరిద్రం అంతా ఉంటాను, మలినంతో ఉంటావు.
యూట్యూబ్ దాటి సినిమా థియేటర్కి వెళ్ళేటప్పుడు పవిత్రుల్లా ఉంటాను నేను అని అంటే కుదరదు అనేది జాగ్రత్త పడతారండి. ఇలా పిచ్చి పిచ్చి ట్రైలర్ రిలీజ్ చేయరు చూడండి. సొసైటీని పొల్యూట్ చేసే ట్రైలర్లు రావు ఇక నుంచి చూడండి. హోప్ సార్, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత బోల్డ్గా ఇంత ధైర్యంగా మీరు వాయిస్ రేస్ చేశారు. మీ ఈ మార్పుతో పాటు ప్రతి ఒక్కరిలో ధైర్యం, నాతో సహా అందరిలో ధైర్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.